వసంతరాగం 7వ భాగం. 6వ భాగంలో తల్లిదండ్రుల గతం తెలుసుకున్న కమల నిర్ఘాంతపోతుంది. తల్లి నిస్సహాయురాలని, కానీ తల్లిది ఏ పాపము ఎరగదని తెలుసుకుంటుంది. ఇక సత్యనారాయణ కమలను రెచ్చగొట్టుతూ సతాయిస్తూ ఉంటాడు. కథ కొనసాగుతూ ఉంది. అసహనంగా కమలకి తనే బాధపడిని తన విషయానికి వీళ్ళందరికీ ఎందుకో బాధ, అతనితో మాట్లాడుతూ ఉంటే ఎందుకో వెగటుగా కూడా ఉంది. నీ జీవితం అంతా ముందే ఉంది, ఎందుకు వృధాగా లోకుల చేత నిందలు పడ్డానికి అవకాశం ఇవ్వడం? మెళ్ళో తాళి అనేది ఉంటే ఆడదానికి ఎంతో రక్షణ నీకు తెలుసుగా. నీకు మరి ఇష్టమైతే అటువంటి రక్షణ నేను కల్పిస్తాను. చెప్పవలసింది అయిపోయినట్టు గట్టిగా ఊపిరి పీల్చి ఆమె కేసి మితిమీరిన కుతూహలంతో ఆతుతగా చూశాడు. బ్రాన్పడిపోయింది కమల. ఆమెకింతవరకు ఇటువంటి ఊహ రాలేదు. ఆయన ఇలా అడగగలడని ఊహించలేదు. ఎందుకో కోపం పొంగి వస్తోంది. ఇంచుమించు తనకి రెట్టింపు వయసున్నవాడు ఎంత తేలిగ్గా అడుగుతున్నాడు. అవును, మరి తను విధవ. తనను చేసుకోవడమే ఓ పెద్ద త్యాగం వీళ్ల దృష్టిలో. మనసులో ఏదో గుచ్చుకుంది, తల వంచుకుంది, కళ్ళల్లో నీరు తిరిగింది. ఏం చెప్పాలి? అమర్యాద చేశాడు అనడానికి లేదు, పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కానీ తనకెందుకో అవమానం చేసినట్టుగానే అనిపిస్తోంది. తలెత్తి అదోలా చూస్తూ అడిగింది, ఈ ఆలోచన ఎందుకొచ్చింది మీలో? ఎందుకంటే ఏం చెప్తాం? నాకు ఇంట్లో పిల్లల్ని చూసే దిక్కులేదు. పిల్లనిస్తామని వస్తున్నారు. తల వంచి చేతిలో పెన్ను మూత తీసి పెడుతూ మళ్ళీ తీస్తూ అన్నాడు. తల మీద నెరిసిన వెంట్రుకలు చూసి నవ్వుకుంది. అయినా నాకెందుకో నీ మీద పాపం, అదే నేను తలుచుకుంటే జాలిగా ఉంటుంది. ఆ పిల్లల్ని ఎవరినైనా చేసుకునే బదులు ఏదో ఈ విధంగా. మరి మాట పూర్తి చేయకుండా ఊరుకున్నాడు. ఏం చెప్పాలి? తన మీద జాలిపడి పాపం పెళ్లి చేసుకుంటాడట. నీ వయసెంత అని అడిగితే, అబ్బో ఇంత పెద్ద త్యాగదండులా పోజు పెడుతున్నాడు. నిన్ను చేసుకోవడమే నీ అదృష్టం అన్నట్టుంది. ఏదో ఈ విధంగా అంటూ లోకోద్ధరణ చేసేవాడిలా మాట్లాడుతున్నాడు. నాకిష్టం లేదు అని చెప్తే ఎలా చెప్పడం? ఇబ్బందిగా చూసింది కమల. భాస్కర్కి తనకి మధ్య ఉత్తరాలు నడుస్తున్నాయని తెలిసిందా? ఈ ఊళ్ళో ఎవరింట్లో ఏం జరుగుతోందో, ఎవరింట్లో ఏం జరగబోతోందో అన్నీ తెలుస్తాయి ప్రతి వాళ్ళకీను. ఈ సంగతి తెలియకుండా ఉంటుందా? ప్యూన్ కాఫీ తెచ్చిచ్చాడు. సగం మరో గ్లాసులోకి పోసి కమల ముందు పెట్టాడు ముకుందరావు. అబ్బే వద్దండి, భోంచేసి వస్తున్నా మొహమాట పడింది కమల. మరేం పర్వాలేదు తీసుకో, బలవంత పెట్టినట్లుగా అన్నాడు. ఒళ్ళంతా ముడుచుకుపోయి ఏ మూలనో దాగుండిపోదామా నత్తగుల్లలా అనిపించింది కమలకి. కారణం కాఫీ గ్లాసు అంచుమించి తన మీద పడుతున్న ముకుందరావు చూపుల బాణాలు. మాటల్లో అసభ్యత లేకపోయినా ఆ చూపులేమిటి బాబు అలా చూస్తాడు? అవి గుచ్చుకున్నట్లే ఉంటాయి తన శరీరంలో ఏముందో అని వెతికి చూసి పట్టుకొని ఆనందిస్తున్నట్టే ఉంటాయి. అందుకే అవి తనకి చీదరింపుగాను, కలవరంగాను, కంపరంగాను ఉంటాయి. ఇది మొదటిసారి కాదు, కానీ ఇలా ఎదురుగా కూర్చొని ఆ చూపుల్ని భరించడం అంటే ముళ్ళ మీదున్నట్టుగానే ఉంది. ఆలోచించుకోవడానికి టైం కావాలా? కాఫీ గ్లాసు బల్ల మీద పెడుతూ అన్నాడు. అవునన్నట్లుగా తలాడించింది. నవ్వి సరే ఆలోచించి చెప్పు అన్నాడు తేలిగ్గా. ఆలోచించడం అనవసరం అన్నట్లుగా చూస్తూ ఒళ్ళు మండింది కమలకు. భాస్కర్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పేద్దామా అనిపించిందో క్షణం, కానీ వద్దనుకుంది. ఆ పెళ్లి జరిగాక అంత ఈర్ష్యతో కొందరు సంతోషంగా, కొందరు మెచ్చుకోలుగా, కొందరు తమ వంక చూస్తుంటే ఆనందించాలి. ఊరికి ముందుగా చాటింపెందుకు? చెప్పను, తరువాతే మెల్లిగా తన ఇష్టం గ్రహించుకుంటాడనుకుంటూ వెళ్ళొస్తానని చెప్పి గుమ్మం దాటింది. ముకుందరావు చూపులు ఆమె వీపు మీద గుచ్చుకున్నాయి. 2 రోజులు గడిచాయి. ముకుందరావు ప్రశ్నార్థకాలు చూపుల్లో నింపి విసురుతూనే ఉన్నాడు. కమల చూడనట్టు తప్పించుకుంటోంది. అడిగే అవకాశం రాలేదు ముకుందరావుకి. వేచి చూద్దామనుకున్నాడు. ఆ రోజు స్కూల్ డే. సాయంత్రం పనిలేని ఓ ఎమ్మెల్యేని పిలిచారు. స్కూల్ కమిటీ మెంబర్లు, ఊరి మునసబు, హెడ్ మాస్టరు వగైరాలంతా పిల్లలకి గొంతు చించుకొని మైకులో ఆదర్శాలు వల్లిస్తున్నారు. స్కూల్ బిల్డింగ్కి కొందరు పెద్దలు విరాళాలు ప్రకటించారు. పిల్లలు చిన్న నాటకం మీద వేస్తున్నారు. హడావిడిగా అటు ఇటు పెళ్లివారిలా తిరుగుతున్నారు టీచర్లు, పిల్లలును. నాటకం తర్వాత ఓ అమ్మాయి బిచ్చగత్తె వేషం, పిల్లల ముఖాలకి మేకప్ వేస్తున్నాడు ఓ మనిషి.
కమల, మేరీ అక్కడుండి వాళ్లను భయపడకుండా చెయ్యాలి. పోర్షన్స్ మర్చిపోలేదు కదా అంటూ హెచ్చరిస్తున్నారు. నాటకం అనగానే ఫ్యాన్సీ డ్రెస్ కదా. ఏయ్ నిజమా? రెడీగా ఉన్నావా? పిలిచింది కమల. రెడీయే టీచర్, కానీ బెదురుగా అంది. ఏమిటి? అదే, నేను ఈ వేషానికి డ్రెస్సు ఇంటి దగ్గర నుంచి తెచ్చాను కదండి. అవును, అది ఈ రూమ్లో ఇక్కడే పెట్టానండి, కనిపించటం లేదు. మంచిదానివే, ముందు చెప్పావు కాదు. ఉండు, ఈ గదిలో కుర్చీలవి తీసుకెళ్లారుగా, ఆ హడావిడిలో ఎక్కడ పడేశారో. ఇందాక పాతగుట్టలా ఉందేంటని రావులు దాన్ని అటు తీసుకెళ్ళి చూడండి, ఎవరో ఆ కుర్రాడు చెప్పాడు. మీరు పదండి పదండి అంటూ మేరీ నాటకం వేయబోతున్న కుర్రవాళ్ళని తీసుకుపోతూ, కమల, ఆ చీర కాస్త వెతికి ఈ పిల్లని తయారు చేసి రెడీగా ఉంచు. ప్రోగ్రాం ఆలస్యం అవ్వకూడదు, ఇప్పటికే బాగా లేట్ అయిందంటూ వెళ్ళిపోయింది. టీచర్ చీర వెతుకుతూ సామాన్ అటు ఇటు తిరిగేస్తున్న కమల ఇటు తిరిగింది. ఏంటో అంటూ. బహుశా రావులు ఆ మూల బీరువాలలో పడేసి ఉన్నాయేమో చూడండి, ఆ గదిలో పడేశాడేమో పాత బట్ట ఏదో అనుకుని. అవునవును, పాత చీర కదా, వాడికి తెలియదు. ఏ బీరువాలో తుడిచే గుడ్డు అనుకుని ఉంటాడు. హడావిడిగా ఆ గదిలో పడేసి వచ్చుంటాడు. చూసొస్తానుండు. రంగు వెలిసి కాస్త బూడిద రంగులో ఉంటుంది కదూ. కమల వెళ్ళబోతూ అడిగింది. అవును టీచర్ అని మేకప్ మ్యాన్ ముందుకు వెళ్ళి కూర్చుంది ఆ పిల్ల. త్వరగా చెయ్యి, నాటకం ఎంతోసేపు ఉండదు అంటూ. స్కూల్ ఆవరణలో వెనకవైపు ఉందా గది. పాత రికార్డులు, కొన్ని బీరువాలు, పనికిరాని కొన్ని కుర్చీలు, బల్లలు, బ్లాక్ బోర్డులు వగైరా పడేస్తూ ఉంటారు ఆ రూమ్లో. స్టోర్ రూమ్ అది ఆ స్కూల్కి. ఆ ప్యూన్గాడు ఎక్కడ పడేశాడో ఏమిటో అడుగుదామంటే కీ ఇచ్చిన బొమ్మల స్టేజి చుట్టూ వాడు తిరిగేస్తున్నాడు. కూల్ డ్రింక్స్ అవి ఇవి సప్లైలు. మధ్యలో పెళ్లి పెద్దలా ఉన్నాడనుకుంటూ గది దగ్గరికి వెళ్ళింది. వెనక వైపు లైటు లేదు, చుట్టూ చీకటి. కొంచెం దూరంలో నాటకంలోని మాటలు వినిపిస్తున్నాయి. మొదలెట్టినట్టున్నారు అనుకుంది. తాళం వెయ్యలేదు కదా అనుకుని దగ్గరగా వెళ్ళి చూసింది. గొళ్ళెం పెట్టుంది. తాళం వెయ్యలేదు. నయమే. దానికోసం మళ్ళీ వాడి దగ్గరికి పరిగెట్టాలనుకుంటూ గొళ్ళెం తీసింది. ఎవరది? వెనగ్గా ముకుందరావు కంఠం. ఒళ్ళు జల్లుమంది. అబ్బో, ఎవరు అనుకున్నాను. నేనేనండి. విజయ ఫ్యాన్సీ డ్రెస్ ఉందిగా, హడావిడిలో తన చీర ఇందులో గాని పడేశాడేమో రావులని అర్ధోక్తిలో ఆ గది లోపలికి అడుగుపెట్టి లైటు వేయడం కోసం చెయ్యి చాపింది. స్విచ్ అందలేదు. స్విచ్ అటు ఇటు అంటూ ఆమెను రాసుకుంటూ వెళ్ళి స్విచ్ వేశాడు ముకుందరావు. ఉలిక్కి పడింది కమల. ఏదో సెంటు వాసన. ఇంత దగ్గరగా నిలబడ్డాడేంటి? కంగారు పడింది. చుట్టూ చీకటిగా ఉంది. గదికి ఎదురుగాను చుట్టుపక్కల ఏవేవో చెట్లు. తను ఒంటరిగా ఈ వెనకవైపు గదిలో ముకుందరావుతో ఉంది. తలుచుకోగానే భయం లాంటి భావం కలిగింది. దాన్ని కంటపడనీయకుండా 2 అడుగులు ముందుకు వేసి చుట్టూ చూసింది చీర కోసం వెతుకుతూ. గదిలో ఓ మూలగా స్టూలుగా పెద్ద బుట్టలో రంగు కాగితాలు, ఏవో తాళ్ళు, దారాలు మొదలైన సామాను చిందరవందరగా ఉంది. ఆ స్కూలు అలంకరణంతా అలంకరించాక మిగిలిపోయిన సామాను ఇక్కడ పడేశాడు. అందులో ఉందేమో చీర. ముందుకు అడుగులు వేసి వంగి బుట్టలో కాగితాలవి పక్కకు తీస్తోంది. మెడ దగ్గరగా వేడి శ్వాస, వీపు మీదుగా బరువు. చేతులు 2 తన చేతులు నడం చుట్టూ బిగిస్తున్నాయి. ఉలిక్కిపడి నిటారుగా అయింది. ముందుకు తిరిగే లోపలే మరింత గట్టిగా దగ్గర కదుముతోంది ఆ శరీరం. ఏమిటిది? వదులు వదులు అంటూ గింజుకుంటూ మళ్ళీ ముందుకు వంగింది, పట్టు సడలించుకుంటూ. తన పొట్ట మీద బిగుసుకున్న చేతులు విడదీస్తూ మత్తుగా గుసగుసగా అన్నాడు ముకుందరావు వదలకుండానే. ఎంత బాగున్నావు తెలుసా కమలా? అబ్బా, నన్ను నేనే మర్చిపోతున్నాననుకో. ఏం సంగతి చెప్పలేదేం? సిగ్గా? అవునులే, ఉండవలసిందే. పొద్దున్నుంచి నిన్ను చూస్తున్నాను, ఎంత బాగున్నావో తలంటుకుని. ఈ తెల్ల చీరలో హడావిడిగా అటు ఇటు తిరుగుతూ ఎప్పుడెప్పుడా అని గొంతులో గరగర ఆమెను తన వైపు తిప్పుకుంటున్నాడు. చిచి, వదులు, నీకేం మతిపోయిందా? వదులు ముందు. చేతులు ఎలాగో మొహం దగ్గరికి లాక్కొని ఓ చేత్తో మొహం మీద మూసుకుంటూ మరో చేత్తో అతన్ని దగ్గరవుతున్న మొహాన్ని దూరంగా నెడుతూ అంది. వేడెక్కి ఉద్రేకంతో వణుకుతున్నట్లున్నాడు ముకుందరావు. ఏంటిది? ఇదిగో నా మాట విను. ఏం? చేతులు ఆమె వీపు మీదకి రానిచ్చి మళ్ళీ మళ్ళీ అవే మాటలు చెప్తూ అర్థం లేని శబ్దాలేవో గొంతులో సుళ్ళు తిరుగుతూ ఉంటే తమకంతో మైకంతో మళ్ళీ ఆమె పెదాలందుకోబోయాడు. బలంగా ఒక్కసారి అటు ఊగింది. చేతులు కాస్త పట్టు సడలాయి. మరింత బలంగా అతన్ని నెట్టింది. 2 చేతులు అతని గుండెల మీద ఆంచి వెనక్కి లేసి దేన్నో పట్టుకొని నిలదొక్కున్నాడు. రక్తం రుచి చూసిన పులిలా ఉన్నాడు. నోటి దగ్గరికి వచ్చిన ఎముక ముక్కని లాక్కోబోతుంటే కోపంగా చూస్తున్న నక్కలా ఉన్నాడు. నల్ల కోటు, కొద్దిగా రేగి ముందుకు పడిన జుట్టు.
ఎర్రబడ్డ కళ్ళు వేడి సెగలు కక్కుతూ అప్పుడే నిద్రలోంచి లేచి ఆకలిగా చూస్తున్న బల్లూకంలా ఉన్నాడు. శరీరం ఒక్కసారిగా జలధరించుకుపోయింది కమలకి. 4 అడుగులు వెనక్కి వేసి కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ తీవ్రంగా వాడిగా అంది. ఛీ నీచుడా, ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తావనుకోలేదు. కొంచెం మత్తు దిగినట్టుగా ఆమె అన్నమాట అర్థమైనట్లుగా చూసి ఆశ్చర్యపడిపోయాడు. ఏం, నువ్వు అలాగే నన్ను? ఛీ నోర్మై, సిగ్గులేదు ఇంకా వాగడానికి? నిన్నెవరు ఇక్కడ వరించి వరమాల పట్టుకొని కూర్చోలేదు. పశువుల వెనకాలే మీద పడి, చిచి ఎంత దరిద్రపు చండాలపు మనిషివి నువ్వు. ఇంత అలుసుగా ఉందా నీకు ఆడదంటే? ఇన్నేళ్ళొచ్చాయి, ఇలాంటి కక్కుర్తి బుద్ధులు పోలేదు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం కంటే మరో 10 జన్మలైనా సరే కన్యగానే ఉంటాను నేను, అర్థమైందా? తెల్లబోయి చూశాడు. అంతలోనే పౌరుషం ముంచుకొచ్చింది. ఓహో, వెదవముండవి కదా అని ఏదో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు వెదవ్వి, ఒట్టి పశువ్వి. కాబట్టి అట్టే నోరు పారేసుకున్నావంటే మాట దక్కదు. చరచర ముందుకెళ్ళిపోయింది. ఏం చేస్తావేం? ఏం చూసుకుని అంత పొగరు? గది గుమ్మం దాకా వచ్చింది. మరి కాస్త ధైర్యం వచ్చి వెనక్కి తిరిగి స్థిరంగా చూస్తూ అంది. నాకు పొగరో గర్వమో ఏదో ఒకటి, నీకెందుకదంతా? అనవసరంగా మాటలు విసరకు. అది నీకే సిగ్గుచేటు. నిన్ను పెళ్లి చేసుకోమని అడిగావు. ఆ వేళ ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాక తర్వాత నువ్వే తెలుసుకుంటావనుకుని ఊరుకున్నాను. నీకా మాత్రం తెలివి లేకపోయింది. స్వంత పెళ్ళంలాగే అనేసుకున్నావు కాబోలు. నీ మీద ఏ కాస్త గౌరవం ఉన్నా అది ఈ వేళతో పోయింది. నీకసలు నా మీద ఈ అలుసెందుకో నాకు తెలుసు. అందుకే ఇంచుమించు నీ కూతురు వయసున్న నన్ను అలా అడగగలిగావు. ముఖం మసిపూసినట్లయింది ముకుందరావుకి. ఎంత తీసేసి మాట్లాడుతోంది, ఎంత ధైర్యం దీనికి అనుకున్నాడు. కసి, ద్వేషం 2 కళ్ళల్లోంచి దూసుకొచ్చాయి. ఇంకా నిన్ను పెళ్లి చేసుకోమని అడిగాను, కానీ ఉంచుకుంటానని అనలేదు. అందుకు సంతోషించక అంటూ ఆపి వ్యంగ్యంగా నవ్వాడు. భగ్గుమంది కమలకి. కళ్ళల్లో ఆ ఎరుపు, ఒంట్లోంచి ఆవిరి పొగలు సెగలుగా ఉద్రేకంతో ఊగిపోతూ పిడికిళ్ళు బిగించి గట్టిగా అరిచినట్టే అంది. ఎంత మాటన్నావురా దౌర్భాగ్యుడా! నిన్ను నరికి ముక్కలు చేసినా తప్పులేదు. పళ్ళు కొరికింది పటపట. కొద్దిగా జంకాడు ముకుందరావు. రాస్కెల్, నీ కూతుర్ని అలాంటి దశలో చూసి అయినా నువ్వు చలించవురా. అప్పుడు కానీ తెలియదు నీకు మరో ఆడపిల్ల బాధ. ఏం మగాళ్ళురా మీరు, నోటికి ఎంతొస్తే అంత అనడానికి జంకరు. ఆడదంటే ఏమాత్రం గౌరవం మర్యాద ఇవ్వలేని వాడివి. పెళ్లి చేసుకుని నీ బతుక్కి తోడు కావాలని నన్ను పిలుస్తున్నావా? 2 అడుగులు ముందుకేసి కళ్ళు చిట్లించి సూటిగా చూస్తూ అంది. నువ్వు పెళ్లి చేసుకోమని అడిగినందుకు సంతోషించాలా? నిజమే, ఓ విధంగా సరే సంతోషిస్తాననుకో. మరి ఇలాంటి తక్కువ బుద్ధి ఏమిటి నీకు? ఈ బుద్ధి తెలిసాక టీచర్, కమలా టీచర్, అవతలి క్లాస్ రూమ్లోంచి పిలుపు వినిపించింది. ఉలిక్కి పడ్డారిద్దరూను. గబగబా జుట్టు సర్దుకుని కోటు సరిచేసుకుని ముఖం ముడుచుకొని హూ అంటూ గబగబా అడుగులేస్తూ వెళ్ళిపోయాడు హెడ్ మాస్టర్. వస్తున్నా, చీర ఇంకా కనిపించలేదు విజయ. ఓ కేక పెట్టి కమల మళ్ళీ బుట్ట దగ్గరికి నడిచింది. వెతికింది. గబగబా చీర కాగితాల అడుగున ఉంది. తీసుకుని పరుగున వచ్చి లేచింది. అదేంటి టీచర్ అంత ఆయాసపడుతున్నారు? చీర ఓ పట్టాన కనిపించలేదా? నాకు భయం, లేకపోతే చీకట్లో, అందుకే రాలేదు. నేనే వచ్చి వెళ్ళేదాన్ని. ఇంతకీ ఆ గదిలోనే పడేశాడా? పర్వాలేదులేండి, ఇంకా 5 నిమిషాలు టైం ఉంది నాటకానికి. విజయ మాటలేమీ వినపడలేదు. చెవుల్లోంచి వేడిగా ఆవిరొస్తున్నట్లుంది. ఒళ్ళంతా సన్నగా కంపిస్తోంది. బాధ, భయం, ఆందోళన, అవమానం అన్నీ సన్నసన్నగా గుచ్చుకుంటున్నాయి. భరించలేనట్లు ముఖం చిట్లించుకుంది. పైట చెంగుతో ముఖం గట్టిగా తుడుచుకుంది. ఎందుకలా ఉన్నారు అడగబోయి మానేసింది విజయ. వింతగా చూసి ఊరుకుంది. ఉస్సూరంటూ మంచం మీద వాలింది. కళ్ళు మూసుకునేసరికి ఎన్నో ముఖాలు తన చుట్టూ చేరి వికృతంగా దగ్గరవుతూ దూరమవుతూ భయం కొల్పేవిగా ఉన్నాయి. ఆ ముఖాలు హెడ్ మాస్టర్వి, కృష్ణయ్యవి. ఉలిక్కి పడింది. ఛీ, తనని చూస్తే వాళ్ల కూతుళ్ళు గుర్తుకు రాలేదన్నమాట. వయసు మీద పడిన ఇటువంటి తేలిక బుద్ధులు, లేకి బుద్ధులు మాత్రం పోవు కాబోలు. ఎందుకో ఆడదాన్ని చూడగానే మాంసముక్క చూసిన నక్కలా ఎగబడతారు. చటుక్కున భాస్కర్ గుర్తుకొచ్చాడు. ఎన్నోసార్లు తను ఒంటరిగా ఉంది అతనితో. ఏనాడైనా ఇలా ఛీ ఎంత ఉత్తముడు, వెంటనే ఉత్తరం రాయాలి. ఎన్నాళ్ళి నిరీక్షణ. విసుగ్గా ఉంది ఇలా ఈ ఉద్యోగం ఒకటి తగిలించుకొని వీళ్ళ అసభ్య ప్రవర్తనంతా సహిస్తూ ఉండటం. తన తరం కాదు. తను కోరుకున్న జీవితం వేరే. ముచ్చటగా చిన్న ఇల్లు, భర్త, పిల్లలు, నవ్వుతూ కళకళలాడుతూ. సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాకూడదు? భాస్కర్
వంటి సంస్కారవంతులు ఈనాటి యువకులలో ఉంటే చాలామందికి కమ్మని జీవితం సాధ్యమే అవుతుంది. రాయాలి, వెంటనే ఉత్తరం రాయాలి. అవసరమైతే తను ఉద్యోగం చేస్తుంది, దొరక్కపోతే 4 ప్రైవేట్లు చెప్తుంది. ఈ రోజుల్లో తప్పదు. తమలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఇద్దరూ కష్టపడక తప్పదు. నాన్న రిటైర్ అయ్యే రోజులు దగ్గరకొచ్చాయి. వాళ్ల సంగతో తను ఇంకొన్నాళ్ళు ఏదో సహాయపడినా అది అంత ముఖ్యమైనదిగా లేదు. కానీ రిటైర్ అయిన తర్వాత సంగతి ఇబ్బందే. ఇంతవరకు ఆ ఆలోచనే రాలేదు. విమల కూడా ఏదైనా జాబ్కి ట్రై చేస్తే ఆలోచనలతో అటు ఇటు పొర్లింది. భాస్కర్ చెల్లెలికి పెళ్లి కుదరలేదు. కట్నాలు ఓరి దేవుడా, ఇదేం దౌర్భాగ్యం! కట్నాలిచ్చుకోలేక కన్నెపిల్లలు అలాగే జీవితాంతం ఉండిపోవడం, కోరికలు సర్పాల్లా బుస కొడితే తట్టుకోలేక పక్క మార్గాల్లో పరిగెట్టడం, లేకపోతే వాటిని అణిచేయడం. అవి లోపలే ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని, చైతన్యాన్ని అన్నింటిని నెట్టేసి మనిషిని జీవోత్సవంలా చేస్తాయి. తన ఇంటి వెనక టీచర్ గారు గుర్తొచ్చారు. ఏ కారణమో పెళ్లి కాలేదు. ముసలి తల్లి పోయింది, ఒంటరిగా ఉంటోంది. ఆవిడ మాటలు వింటుంటే నిరాశ, నిస్పృహ, ఒక విధమైన స్తబ్దత. అంతేగాని మనసు లోతుల్లోంచి గలగల ఏనాడు నవ్వినట్టుండదు. తను అంతేనా? భాస్కర్ చెల్లెలకి పెళ్లి కాకపోతే తనకి లేదా? విమల, తను, భాస్కర్ చెల్లెలు, ఇంకా ఎంతమందో! ఎంత వింత! ఇటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని దేవుడు కూడా ఊహించి ఉండడు. మనిషి చంద్రమండలం ఎక్కాడు. జాలి, దయ, పరోపకారం ఇలాంటి మానవతా లక్షణాలు మాత్రం పాతాళ లోకంలోకి దిగిపోయాయి మనిషిలో. డబ్బు, స్వార్థం ఈ రెండే మనిషికి ఊపిరి, రక్తం అయిపోయాయి. ఇలాంటి రోజుల్లో ఇంకా ఆచారాలు, వ్యవహారాలు అంటూ కూర్చోవడం నిజంగా తెలివి తక్కువే. వేరే కులమైనా సరే మంచివాడు తటస్థపడితే విమలకి పెళ్లి చేసేయాలి. నాన్న ఏమంటారు? నాన్న ఏం మనిషో! నాన్న, నీ జీవితం ఎంత నరకం చేసుకున్నావు. అమ్మనే అదే రుచి చూపించావు. అతి సున్నితం పనికిరాదు బాబు, ఎంత మాత్రం పనికిరాదు. నాన్న ఎలా ఉన్నారో ఇవాళ తనేం చెప్తే వింటారు? జీవితంలో 3 వంతులు గడిచినట్టే. ఇప్పుడు అమ్మ మీద జాలి కలిగితే మాత్రం ప్రయోజనం ఏమిటి? ప్రేమ ఏర్పడితే మాత్రం ఏం ఒరిగింది? అంతా అయిపోయింది. ఆయన ప్రవర్తనతో విసిగి చిన్నతనంలో చేసిన పొరపాటుకి ఘోరంగానే శిక్ష పొందింది. ఇక నిర్లిప్తంగా ఉండిపోయింది. నాన్న ఆదరించినా ఆమె హృదయం కరగడానికి సిద్ధంగా లేదు. నిన్ను క్షమించాను కామాక్షి, నా తప్పు ఉంది, నన్ను క్షమించు అంటే నాన్న నోటంట ఆ మాట వస్తే కనీసం అమ్మకి తృప్తైనా మిగులుతుందేమో. అబ్బా, ఏమిటి ఆలోచనలు? తల పగిలిపోతోంది. ఏదో ఆలోచిస్తూ ఎందులోకి వెళ్తున్నాను. భాస్కర్కి ఉత్తరం రాయాలి. రేపు హెడ్ మాస్టర్ ముఖం ఎలా చూడడం? ఈ కక్ష మనసులో పెట్టుకుని తనకేమీ కీడు చేయడు కదా. కమిటీ ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. దిగ్గున తలెత్తింది కమల. ఎదురుగా ప్యూన్ రావులు. ఎక్కడ? హెడ్ మాస్టర్ గారి గదిలో. నమస్కారం అండి. కూర్చోమ్మా. ముతక రకం కద్దరు పంచే, లాల్చి, గాంధీ టోపీ. నువ్వు మరోచోట ఉద్యోగం చూసుకోవడం మంచిది. హెడ్ మాస్టర్ గాంధీ గారి ఫోటో కేసే చూపు తిప్పాడు. అయోమయంగా చూసింది కమల. నా నోట ఎందుకు చెప్పటం కానీ నీ ప్రవర్తన వల్ల ఇతర మగ మాస్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఆడపిల్లవి, అట్టే వయసు లేదు, మంచిగా ఉంటేనే నిందలు పడేస్తారు. ఇలా నువ్వు అంటూ నిట్టూర్చి దీర్ఘం తీస్తూ అర్థవంతంగా చూశాడు ప్రెసిడెంటు. కమల పాషాణంగా బిగుసుకొని కూర్చుంది. అదీగాక కృష్ణయ్య గారి మాట మీద ఇచ్చాను కానీ టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళకే ప్రిఫరెన్సు. కమల క్రోధంగా చూసి కసి, ద్వేషం ఉట్టిపడేలా చూస్తూ నమ్మకంగా ఒక్కో మాట పలికింది. ఈ ముకుందరావు గారికి మనసుకి నచ్చేలా ప్రవర్తించే ఆడదానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ సత్యంగాడి వెకిలి చూపులకి, వెకిలి మాటలకి సంతోషించే ఆడదానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకా మాట్లాడితే మీ మగ విధవల కుళ్ళు, కుత్తిసం, కుష్ఠరోగం లాంటి జాడ్యాలన్నింటినీ నవ్వుతూ భరించే ఆడదానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. నిజమేనండి. మరి నాలాంటి టీచర్ ఉంటే వీళ్ళకి చాలా ఇబ్బందే. ఏమంటారు ముకుందరావు గారు? మీ కూతుళ్ళని, పెళ్ళాలని ఇలాంటి ఉద్యోగాల్లో ఇలాంటి మనుషుల మధ్య పెట్టండి, అప్పుడు బాగుంటుంది. ప్రెసిడెంట్ గారు, కృష్ణయ్య గారి మాట మీద మీరు నాకు పాపం ఉద్యోగం ఇప్పించారు. ముకుందరావు గారి మాట మీద నా ప్రవర్తన గురించి లెక్చర్ ఇస్తున్నారు. ఇక నా మాట వినండి అంటూ టప్పుమని 2 చేతులు చప్పుడయ్యేలా జోడించింది. ఏమిటన్నట్టు చూశారిద్దరూ నల్లబడిన మొహాలతో. అక్కడే ఉన్న ఓ కాగితం సర్రున లాగింది. ముకుందరావు పెన్ను టేబుల్ మీద చూసి అది కూడా తీసుకుంది. నిలబడే కాగితాన్ని టేబుల్ మీద పెట్టుకుని చరచరా రాసింది.
పెన్ను విసురుగా ముకుందరావు ముందు పడేసింది. ఆమె రాసినంతసేపు అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయారు. క్రోధంతో మండిపోతున్న కట్టెలా ఉంది. జోరుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వినవస్తున్నాయి. అవమాన భారం చేత ముఖం లేత ఎరుపుకు తిరిగింది. దుఃఖాన్ని అణుచుకోవడం వల్ల మనసు బరువెక్కి భారంగా ఉంది. రాసిన కాగితం మధ్యగా మడిచి ప్రెసిడెంట్ చేతికిచ్చింది విసురుగా. ఏంటది అంటూనే విప్పి చూశాడు. ఇప్పుడేమంతా ఇదొచ్చిందని ఇంకేదో అనబోతుండగానే కంగుమనే కంఠంతో అంది. ఇప్పుడేం రాలేదు, ఎప్పుడూ ఏం రాలేదు. మొదట్నుంచి కొందరు మగాళ్లలో ఉన్న జబ్బే ఇది. ఇలాంటి విషపురుగుల్ని మనుషులుగా అనుకోవడం నాదే పొరపాటు అని ముకుందరావు కేసు తిరిగి మండిపడుతూ అంది. నిన్ను ఉంచుకుంటాను అని చెప్పినా కూడా సంతోషపడే ఆడదాన్నే చేసుకోండి. కానీ ప్రపంచంలో ఆడాళ్ళందరూ నువ్వు పెళ్లాడతానంటేనే చాలు పొంగిపోతారని, నీ కాళ్ళ మీద పడతారని అనుకోకు. అసహ్యంగా ఓ చూపు విసిరి చివాలన వెందిరిగింది. ఇదిగో అమ్మాయి, ఇదిగో వెనక నుంచి పిలుపు వినిపిస్తున్నా చెవిన పడనట్లే వెళ్ళిపోయింది. ఎదురు వస్తున్న మేరీ. అదేమిటి కమలా, అలా ఉన్నావేంటి? అరే, ఆ కన్నీళ్ళు ఏం జరిగింది? ప్రెసిడెంట్ పిలిచాడట. ఎందుకు? ఏమిటి చెప్పవేం? పెదవి పళ్ళ కింద నొక్కిపెట్టింది. జలజల రాలిన కన్నీటిని తుడిచేసుకొని నవ్వింది. విచిత్రంగా చూస్తోంది మేరీ. రిజైన్ చేశాను, ఇంటికి పోతున్నాను నవ్వేసింది మేరీ. ఏంటి తమాషా? ఏం జరిగిందేమిటి? తమాషా కాదు, కుక్కలు మొరిగినా అంతసేపు పర్వాలేదని లెక్క చేయలేదు. కరవబోతే బుద్ధి చెప్పాను. అందువల్ల తమ సామ్రాజ్యంలో చోటు లేకుండా చేద్దామని. కానీ ఆ మాట అనిపించుకునే ముందే నేనే వెళ్ళిపోతున్నాను. స్థాణువులా నిలబడింది మేరీ. అర్థమైంది. ఛీ అని పెద్దగా కదిలి వెళ్తూ అంది. నేను చెయ్యగలిగింది ఛీ అనే అంత లేకపోతే అనాలి. అన్నింటికీ నేనంతే. కానీ కర్ర తీసుకుని నడ్డి విరగ్గొట్టాలి. అప్పుడు బాగుంటుంది. కానీ ఆ పని చెయ్యలేకపోతున్నాను. అదేమిటే? ఉత్తరమైన రాయిక ఇలా వచ్చేసావు? సెలవులు ఏమైనా ఇచ్చారేమిటి? ఇక నిత్య సెలవే. బ్యాగ్ పెట్టి ఇంకా కొంత సామాను రిక్షావాడు లోపలికి తెచ్చాడు. అదేమిటి ఆ సామానంతా? అనుమానంగా చూసింది కామాక్షమ్మ. బలవంతంగా నవ్వి అంది. ఉద్యోగానికి తిరోధకాలు ఇచ్చేశాను. ఏమైంది? గాబరాగా అడిగింది. పశుపతి వచ్చాడింతలో. ప్రశ్నార్థకంగా చూశాడు. మనిషి చాలా చిక్కిపోయాడు. కళ్ళు లోతుకుపోయాయి. దవడలు పీక్కుపోయి మాసిన గడ్డం. తల ఏదోలా కనిపించింది. నాన్న ఏమిటి అంత చిక్కిపోయారు? ఈ మధ్య అంతగా గమనించనే లేదు. కామాక్షమ్మ వెనకాలే తను లోపలికొస్తూ చేతిలో పర్సు తెరిచి డబ్బులు చూసుకుంటూ అంది కమల. అది సరే, సమాధానం చెప్పవేం నేను అడిగిన దానికి? విసుగ్గా అంది కామాక్షమ్మ. పశుపతి కూడా వినడానికి కుతూహలంగా ఉన్నాడని తెలిసి చాలా తాపీగా చెప్పింది కమల. అతనికి కూడా వినబడాలని. అక్కడ హెడ్ మాస్టర్ ప్రవర్తన బాగులేదు. అందుకనే నోట మాట లేదు కామాక్షమ్మకి. ఆడపిల్లున్న ఇలా ఇంటి నుంచి తరిమితే ఏమవుతుంది? గొణుక్కుంది బాధగా. ఆ ఒక్క మాటలోనే 1000 అర్థాలు తోచి పశుపతి కృంగిపోయాడు. తనంత దౌర్భాగ్యుడు లేడు. భాస్కర్కి ఉత్తరం రాసింది కమల. అన్నీ వివరంగా. ఎన్నాళ్ళు ఇలా గడపాలో తెలియటం లేదు. ఆ జాబ్తో విసిగెత్తింది. మీరు ఆ ఊరు వదిలి వెళ్ళగానే కానీ మానేయడం ఎందుకని ఊరుకున్నాను. ఇప్పుడు ఉందామన్నా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఒక విధంగా హాయిగానే ఉంది. ఆ పిశాచాలు కళ్ళు అస్తమానం నన్ను వెంటాడుతూ ఉంటే చిరాగ్గా ఉండేవి. భ్రమరాంబ గారు నన్ను ఎంత అభిమానంగా చూసినా కృష్ణయ్య గారితో పూర్వంలా మసల్లేక అక్కడ ఇబ్బందే. వచ్చేటప్పుడు భ్రమరాంబ గారు మన ఇద్దరిని కలిసి రమ్మన్నారు. చూడాలని. ఎలా చూడాలట? ఇలా కాదు సుమా. అలా. అర్థమైందిగా. ఏమైంది? మరో సంబంధం చూశానని రాశారు మీ చెల్లెలికి అంటూ రాసింది. భాస్కర్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది వెంటనే. ఎవరక్క అంది విమల పోస్ట్మ్యాన్ దగ్గర నుంచి ఉత్తరం అందుకుని అటు ఇటు తిప్పి చూస్తూ. చెప్తా అంటూ ఉత్తరం లాక్కొని లోపలికి పరిగెత్తింది. అటువంటి చండాలపు మనుషులకి దూరంగా ఉండడం మంచిదేనని, ఉద్యోగం లేదని బాధపడకుండా ఆ ఊళ్ళోనే ఏదైనా ట్రై చేయమని రాశాడు. మా చెల్లాయికి వరుడిని తేవడం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం నయంలా ఉంది. ఇంట్లో అమ్మ పోరు ఎక్కువైంది. ఆ పల్లెటూళ్ళలో కనబడ్డ నవలలా చదివి పారేస్తూ మధ్య మధ్య గోళ్లు కొరుక్కుంటూ కాలం వెళ్లదీస్తోంది చెల్లాయి. ఎందుకో తన్ని చూస్తే నాకు భయంగా ఉంది కమల. పెళ్లి చేసే శక్తి అన్నయ్యకు లేదేమో అన్న అభిప్రాయం పడిపోయినట్లుంది. అదోలా ఉండడం, వ్యంగ్యంగా ఏదో మాట్లాడుతూ ఉండటం వగైరా అనారోగ్య లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. పైగా చుట్టుపక్కల అమ్మలక్కల సంభాషణలు కూడా పెళ్ళిళ్ళు కార్యాలు అంటూ ఇవే మాటలు. ఏమిటో చికాగ్గా ఉంది. ఆ ఇల్లు అమ్మేసైనా పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను.
నీ ఆశలు నాకు తెలుసు కమల. ఏం చేయను చెప్పు? చెల్లాయిని వదిలి నీ పెళ్ళికి సిద్ధపడితే అమ్మ మనసు చాలా కష్టపెట్టుకుంటుంది. చెల్లాయికి కూడా మనమంటే అయిష్టం కలుగుతుంది. ఇన్నాళ్ళు వేచి ఉన్నావు, మరి కొన్నాళ్ళు వేచి ఉండగలవా? కోపం లేదు కదా నా మీద? ఈ ఊళ్ళో ఏదైనా జాబ్ దొరికే అవకాశం కోసం చూస్తాను. అంతవరకు నువ్వు వృధాగా గడపక ఏ చిన్న హిందీ స్కూలో ఓపెన్ చేయకూడదు? హిందీ పరీక్షలకి కట్టేవాళ్ళకి వేరేగా ఇలాంటి స్కూల్ ఉంటే సౌకర్యంగా ఉంటుంది. మీ వాళ్ళంతా ఎలా ఉన్నారు? ఓసారి మీ ఇంటికి రావాలని ఉంది. ఇంతకీ ఈ ఉత్తరాలు రాసే భాస్కరుడెవరో తెలిపావా మీ వాళ్ళకి అంటూ రాశాడు. ఎవరో అడగకూడదా? కొంటెగా విమల స్వరం వినిపించేసరికి తలెత్తింది కమల. ఉత్తరం మడుస్తూ నవ్వింది. చెప్తా గాని ఇంట్లో ఊరికే కూర్చోటం ఎందుకు గాని? ఫ్రెండ్స్ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎవరైనా హిందీ ప్రైవేట్లు చెప్పించుకుంటారేమో అడిగి చూడవే. మనింటి వరండాలో పాఠశాల పెట్టేద్దాం. అలాగేనండి టీచర్ అమ్మగారు అని కమల పక్కగా కూర్చుని అంది. నువ్వేదో బెంగగా కనిపిస్తున్నావు. ఆ వెధవ జాబ్ పోతే పోయినిద్దు. నేనైతే ఆ హెడ్ మాస్టర్ని చెప్పు తీసుకుని కొట్టి మరీ వచ్చేదాన్ని. నువ్వు కనుక మాటలతో సరిపెట్టావు కోపంగా అంది. సరే గాని మీ ఫ్రెండ్ ఏమంటున్నాడు అంది కమల. విమల మొహం కుచించుకుపోయింది. హీనస్వరంతో అంది. ఓ విధంగా నువ్వు చెప్పిందే నిజమక్క. ఏం? వారం క్రితం నేను వాళ్ళ రూమ్కి వెళ్ళాను. రాత్రి 7 అవుతోందిలే. అమ్మ షాపుకెళ్ళి ఏవో వస్తువులు తెమ్మంటే కొని ఏం చేస్తున్నాడో అంటూ ఓసారి చూసిపోదామని అనుకున్నాను. బ్రుకుటి ముడిచింది కమల. మెట్లెక్కి తలుపు కొట్టబోయేసరికి లోపల నుంచి మరో కంఠం వినిపించింది. అందులో నా పేరు వినిపించేసరికి నాకు తెలియకుండానే ఆగిపోయాను. కమల కొద్దిగా ఊహించగలిగింది. ఏం మాట్లాడుకున్నారేం? ఎంతవరకు వచ్చింది అన్నాడు. అతనెవరో నాకు తెలియలేదనుకో. ఏది విమలేనా? బండి ఇంకా స్టేషన్లోనే బైఠాయించుకొని కూర్చుందిరా. ఏం సిగ్నల్ ఇవ్వలేదా ఇంకా నువ్వు? నా మొహం రా, అదో మొద్దు. ఎంతసేపు ఫ్రెండ్షిప్పు, డిసిప్లిన్, అమ్మా నాన్నలు నడుచుకోవాల్సిన తీరు అంటే పిల్లల ముందులే, పడగ్గదిలో కాదు. నవ్వులు అంతలో ఇదిగో ఇలాగే ఏదో హస్కు కొడుతుంది కానీ సహజంగా ఆడపిల్లకుండే లక్షణం ఏం లేదురా. పెద్ద విప్లవకారినిలా మాట్లాడుతుంది. సమాజాన్నంతా మార్చాలట. చదువు యొక్క ఉద్దేశమే. అసలు అంతా మర్చిపోతున్నారట. అర్థం లేని ఆచారాలు గీచారాలు అంటూ ఒకటే ఉపన్యాస ధోరణి అనుకో. బోర్ కొడుతోంది నిజంగా ఒక్కొక్కప్పుడు అని సుధాకర్ చెప్తున్నాడు. ఆ రెండో కంఠం నవ్వు నాకు ఉడికెత్తిపోయిందనుకో. కోపంలో వళ్ళు తెలియలేదు. తలుపు మీద దబదబా బాదాను. తలుపు తీసి ఎదురుగా నన్ను చూసి స్తంభించిపోయారిద్దరూనూ. థూ అని అక్కడే ఉమ్మేసొచ్చాను. లేకపోతే దరిద్రుడు ఎంత ధైర్యం రా. ఇక చాలు విమల, చెప్పకు బాబు చెప్పకు. పూర్వకాలం కథల్లో మనం వినే రాక్షసులు నయం ఈ మగాళ్ల కంటే. వాళ్ళు శరీరాన్ని బాధ పెట్టేవారు, బలం ఉపయోగించి మనుషుల్ని ఎత్తుకుపోయేవారు, లేకపోతే చంపి తినేవారు. కానీ ఇప్పటి మగాళ్ళున్నారే, కొందరు పాముల్లా తేళ్లల్లా ఉంటారు. ఇంకా అవి నయమే. మనం వాటి జోలికి వెళ్ళకపోతే అవేం చెయ్యవు. వీళ్ళున్నారే, దారిని పోయే ఆడదాని దగ్గరికి పిలిచి మరీ విషం కక్కి పంపుతారు. పద్యం వినలేదు కలునికి నిలువెల్లా విషమని? అదిగో వీళ్ళలాంటి వాళ్లే. ఇంతకీ ఉత్తరం ఎక్కడి నుంచో చెప్పలేదు? భాస్కర్ అని కామాక్షమ్మ రావడంతో సిగ్గుగా ఆపేసింది. ఆమె చెవినో పడింది. అరమనసు అయింది. సాలోచంగా చూస్తూ నిలబడిపోయింది. విమలే అడిగింది. ఎక్కడ పరిచయం? నేను పనిచేసే స్కూల్లో చేసేవాడు. అతనుండి నువ్వు ఇలా ఉద్యోగం వదిలి రావాల్సి వచ్చిందా? అబ్బా అది కాదే, ఇప్పుడు అక్కడ లేడు. రాజమండ్రి హై స్కూల్లో వచ్చిందని వెళ్ళిపోయాడు. ప్రైవేట్గా ఇంగ్లీష్ ఎంఏకి వెళ్తున్నాడు. అబ్బో బావగారు. విమల చప్పట్లు చరిచి ఇంకేదో అనబోతుండగానే కమల టక్కున ఆమె నోరు మూసేసింది. కామాక్షమ్మకి సంతోషం కలిగినా పెళ్ళైనప్పుడు మాట అనుకుంటూ నిట్టూర్చింది. తర్వాత ఏకాంతంగా చూసి అడిగింది. ఏమే కమల, ఎవరబ్బాయే? ఇంటి పేరేంటి? మంచివాడేనా అంటూ అన్నీ చెప్పింది కమల. కామాక్షమ్మ తృప్తిపడింది. నీ బ్రతుకు మళ్ళీ కళకళలాడితే నాకంతే చాలు. దేవుడు అపరిమితమైన దయ చూపించాడు అనుకుంటాను. ఆ పిల్లవాడి మనసు మారకుండా ఆ 3 ముళ్ళు పడితే. నవ్వొచ్చింది కమలకి. 3 ముళ్ళు పడ్డాక మనసు మారినా పర్వాలేదా? రోజులు గడుస్తూనే ఉన్నాయి. కమలకి హిందీ ప్రైవేట్లు 8 దొరికాయి. విమల డిగ్రీ పూర్తి చేసింది. మిగతా పిల్లలు చదువుకుంటున్నారు. యాంత్రికంగా రోజులు గడుస్తున్నాయి. కమలకు విసుగ్గా గడుస్తున్నాయి. భాస్కర్ చెల్లెలికి భారంగా బరువుగా, పశుపతికి కామాక్షమ్మకి నిరాశజనకంగా.
భాస్కర్కి దగ్గరగా 5-6 ఏళ్ళైంది సంబంధాలు వెతకటం ప్రారంభించి. ఏదీ కుదరలేదు. తల్లి పరిస్థితి క్షీణిస్తోంది. కమల ఆశగా ఎదురు చూస్తోంది. ఏమిటి చేయడం, ఏది మార్గం అర్థం కావటం లేదు. తన సంపాదన బొటాబొటిగా సరిపోతోంది. కట్నం ఇచ్చే తీరాలి. అమ్మేయడం తప్ప గత్యంతరం లేదు. ఒక నిశ్చయానికి వచ్చాడు. టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవే, విమలకి సలహా ఇచ్చింది కమల. నిజమే, ఏ టైపిస్ట్గానో చేరినా బాగుండిపోను. ఈ డిగ్రీ కూడా దండగా. అది ఉండడం కూడా మంచిదేలే అంది కమల. నిరుత్సాహం చోటు చేసుకుందామెలో. విమలలో కూడా మార్పు. చలాకీగా ఎప్పుడూ ఎగురుతూ ఉన్నట్టుండే విమల నిదానంగా నడవడి నేర్చుకుంటోంది. సన్నగా మెరుపులా తళుక్కుమనిపిస్తోంది తన కళ్ళల్లో. అబ్బాయిలు స్నేహితుల్లా కాక దూరంగా ఉండవలసిన దుష్టమృగాల్లా కనిపిస్తున్నారు. వారిని చూసి రవంత బెదురుతోంది మనసులోనే. చిక్కి శల్యమై ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుతో ఉంటున్న పశుపతిని చూసి మెల్లిగా జాలిపడ్డం మొదలైంది. అక్క పెళ్ళైతే తనే తమ్ముళ్ళని చెల్లాయిల్ని పైకి తీసుకొచ్చేందుకు పాటుపడాలి నిశ్చయం చేసుకుంటోంది మనసులో బరువుగా. ఎలా మారిందో విమల. విచారంగానూ కొంత సంతోషంగానూ కూడా అనుకుంది కమల. అవును మరి, పెద్దవాళ్ళవుతున్నారుగా, బాధ్యతలు తెలుస్తున్నాయి. దీనంగా ఉంది కామాక్షమ్మ కంఠం. పెళ్ళిళ్ళయి అత్తారిళ్లలో ఉండవలసిన కూతుళ్ళిద్దరూ ఉద్యోగాలకు అప్లికేషన్లు పెడుతూ ప్రైవేట్లు చెప్తూ తన కళ్ళ ముందే కట్టెల్లా తిరుగుతున్నారు. ఎవరొచ్చి ఉద్ధరిస్తారు? ఆ భాస్కర్ కమలని ఎప్పుడు చేసుకుంటాడో, ఆ రోజు ఎప్పుడొస్తుందో. విమలకైనా సంబంధం చూస్తే బాగుండును. ఎవరు చూస్తారు? ఆ మనిషి రోజురోజుకి అలా కృషించిపోతున్నాడేంటో. పశుపతి క్షీణించడం కళ్ళ ముందు ఆడి దిగులుగా ఉంది కామాక్షమ్మకి. కూర తరుగుతూ ఆలోచిస్తూ ఉందేమో, చూసుకోలేదు. కసుక్కున తెగింది వేలు. అబ్బా అంది బాధగా. అంతలోకే అమ్మా అంటూ కెవ్వున కేక వినిపించింది. రక్తం కారే వేలిని మరో చేత్తో గట్టిగా మూసి పట్టుకుంటూ పరిగెట్టి వీధి గదిలోకి వచ్చింది. రిక్షాలోంచి 2 మనుషులు పశుపతిని ఇంచుమించుగా మోసుకొచ్చినట్లు తెచ్చారు లోపలికి. కమల, విమల కంగారుగా అడుగుతున్నారు వాళ్ళని ఏం జరిగింది అంటూ. ఆఫీస్లో పనిచేస్తూ పక్కకి ఒరిగిపోయారండి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. డాక్టర్ గారు ఇంజెక్షన్లు అవి ఇచ్చారు. సాయంత్రం వచ్చి తీసుకెళ్ళండి, కాసేపు ఇక్కడే ఉంచండి అని చెప్పారండి. మేం ఆఫీస్ అవ్వగానే ఇదిగో ఇలా తీసుకొచ్చాం. రిక్షా ఎక్కేటప్పుడు బాగానే ఉన్నారండి. నీరసంగా ఉన్నారు, కానీ మైకం లేదు. మీ ఇంటి ముందుకు వచ్చేసరికి మళ్ళీ మైకం వచ్చేసింది. ఆఫీస్ ప్యూన్స్ కాబోలు అనుకుంటూ. డాక్టర్ గారు ఏం చెప్పారు అని అడిగింది కమల ఆదుర్దాగా. మాకేం చెప్పలేదండి. బాగా రెస్ట్ కావాలి అన్నారు. మీరు కావాలంటే కనుక్కోండి, డాక్టర్ ప్రకాష్ గారే వస్తారండి అంటూ వెళ్ళారు. నీరసంగా పడి ఉన్నాడు పశుపతి. కామాక్షమ్మకి దుఃఖం పొర్లుకొచ్చింది. ఇదేం కర్మమే తల్లి అంటూ ఏడవసాగింది. ఊరుకోమ్మా, నీరసం మీద అలా అయి ఉంటుంది. మనసుకు శాంతి ఉంటేగా ఆరోగ్యంగా ఉండడానికి. అక్క అన్నట్టు నాన్న ఈ నెలాఖరికే రిటైర్ అవుతున్నారు. ఓ, ఏదో జవాబు దొరికినట్లయింది వారికి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మౌనంగానే తనలో తనే కుమిలిపోయి ఇంతవరకు తెచ్చుకున్నాడు. వేదనగా నిట్టూర్చారు. భాస్కర్ నాన్న మంచం పట్టారు. ఇప్పుడు మాకు మరింత బెంగగా ఉంది. ఆయన ఎలా ఉన్నా తిని తిరుగుతూ ఉంటే బాగుండేది. మా కళ్ళ ముందిలా ఆయన మంచం మీద పడి ఉండి నీరసంగా చూస్తూ కళ్ళల్లో తిరిగే నీటిని మాటిమాటికి తుడుచుకుంటూ అతి దీనంగా ఉన్నారు. మరీ బాధగా ఉందనుకో. ప్రైవేట్గా BAకి కడదామనుకుంటున్నాను. చేతి నిండా పని కల్పించుకుంటే గానీ తీరని కోరికలు పక్షుల్లా ఎదమీద వాలి రొద చేస్తున్నాయి. వాటి శబ్దం వినబడనంత గట్టిగా చదివేస్తున్నాను. ప్రైవేట్ల సంఖ్య పెరిగింది. ఈ ఊళ్ళోనే ఉమెన్స్ కాలేజీ పెడతారని విన్నాను. అందులో నాకేదైనా అవకాశం వస్తుందేమో చూడాలి. ఏమిటి విశేషాలు? మీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చి చాలా రోజులైంది. ఏమిటోగా గడుస్తున్నాయి రోజులు. గాలి కూడా నిరాశగానే వీస్తోంది. సూర్యోస్తమయం అవుతోంది ఇప్పుడే. నాకేం గుర్తొస్తుందో తెలుసా? సూర్యుడు కాషాయ వస్త్రాలు ధరించి పడమటి కొండల్లో తపస్సుకి దిగిపోతున్నాడని. ఆకాశంలో కాషాయ రంగు వైరాగ్యాన్ని సూచిస్తోంది. అది కొంతమందికి బంగారు రంగులా కనిపిస్తే నాకు మాత్రం కాషాయ రంగులాగే కనిపిస్తోంది. తరువాత చక్కని నిరాశతో చీకటి పేరుకుంటుంది. మళ్ళీ ఉదయం వస్తుంది అన్న ఆశ నుంచి నేను చాలా దూరం వెళ్ళిపోయాను. ఏమిటో రాస్తున్నాను పిచ్చి పిచ్చిగా. నా మనసేం బాగులేదు, ఏమనుకోకండి. కమల బాధగా నిట్టూర్చాడు భాస్కరం. అవును, ఎన్నాళ్ళు నిరీక్షణ? సామెత చెప్పినట్లుంది. తనకి చెల్లెలికి లంకే. ఇన్నాళ్ళు కట్నం ఇవ్వకూడదన్న బోడి ఆదర్శం ఒకటి పెట్టుకున్నాడు. ఏమైంది? కట్నం మాట ఎత్తితేనే కానీ అసలు కన్నెత్తి చూడ్డం లేదు.
ఇల్లు అమ్ముదామంటే ఇప్పుడు కొనే నాతుడు కనిపించడం లేదు. కమలకి ఉత్తరం రాయాలనుకుంటూ రాయటానికి మొదలుపెట్టాడు. కమల, నీ బాధ నాకు తెలుసు. ఓ విధంగా అసమర్థుణ్ణి అని నేను బాధపడుతున్నాను. అమ్మ ఈ మధ్య చూడ్డానికి వెళ్ళినప్పుడు ఏమందో తెలుసా? నువ్వు కట్నం తీసుకొనని కూర్చున్నావు కానీ లేకపోతే ఓ పంచేయి అంది. ఏమిటి అన్నాను. నీలాగే కట్నం తీసుకుని వాడిని తెచ్చి నీ చెల్లెలికి పెళ్లి చేయి. అది కుదరకపోతే నువ్వు బాగా కట్నం తీసుకుని ఆ డబ్బుతో నీ చెల్లెలికి కట్నం ఇవ్వు అని. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసి తీరాలట. చాలా పట్టుదల పట్టింది. అమ్మ మొదటి దానికోసం ఇన్నాళ్ళు ప్రయత్నించాను. కట్నం అక్కర్లేదు కానీ ఉద్యోగం ఇప్పించగలవా అని ఒకడు, స్కూటర్ కొనిచ్చేస్తే కట్నం మాటెత్తరని మరొకడు, మంచాలు కంచాలతో సహా ఇంటికి రావాల్సిన హంగులన్నీ సమర్పిస్తే చాలని ఇంకొకడు ఇలా అడిగేవారే కానీ నీ చెల్లెల్ని అలాగే స్వీకరిస్తాం అనేవాడెవడూ కనిపించడం లేదు. మా ఇల్లు అమ్మడానికి నిశ్చయించుకున్నాను. అమ్మకి ఇష్టం లేదు కానీ చేసేది ఏం లేదు. ఇల్లు కొనడానికి ఇంకా ఎవరు ముందుకు రావటం లేదు. ఆ ఇంటికి కనీసం 25,000 తగ్గకుండా రావాలి. పాత ఇల్లులే, చిన్నది. ఈ డబ్బు కూడా వస్తుందా అని అనుమానంగా ఉంది. అదే ఇల్లు సిటీలో అయితే ఎంతో ఖరీదు. ఆ పల్లెటూళ్ళలో పడుండడం మూలాన ఎంత వస్తే అంతే మహాభాగ్యం అనుకోవాలి. మీ నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది? చాలా విచారించాను నువ్వు రాసింది చదివి. నువ్వు అంత నిరాశగా రాస్తే నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు ఉత్సాహంగా ఉండాలి, ప్రయత్నించు. కనీసం అసలు మన మధ్యతరగతి కుటుంబాలే అంతా. పరిస్థితులు అడుక్కు దిగలాగేస్తుంటే ఎంతకని ఉత్సాహాన్ని, ఆనందాన్ని నిలుపుకోగలం? కానీ తప్పదు. మన బలమంతా ఉపయోగించి నవ్వుతూ బ్రతకటానికే ప్రయత్నించాలి. ఓసారి నిన్ను చూడాలి. చాలా రోజులైంది. మీ ఇంటికి రావాలి. వస్తే మీ వాళ్ళు ఏమనుకుంటారో అనుంది. నీకు లేదా నన్ను చూడాలని ఉండే ఉంటుంది. అయినా రమ్మని రాకపోవడానికి కారణం ఊహించే నేను చూడకపోవడానికి రావటం. ఆ విషయంలో తాత్సారం చేస్తున్నాను. పోనీ నువ్వే ఓసారి ఈ ఊరు రాకూడదు? గోదావరి నిండుగా ఉంటుంది. గాంభీర్యం, ఆ అందం చూసి తీరాలి. చెప్పి లాభం లేదు. వస్తావు కదూ? అస్తమానం వేచి చూడండి అనే మాట ఉపయోగిస్తున్న వ్యాపారస్తుడిలా ఉన్నానా? ఏం చెప్పాలి? ఓ విధంగా పెళ్లి వ్యాపారంలా తయారైంది. అమ్మ పెట్టిన కండిషన్ గుర్తొచ్చి మనసు వికలమవుతోంది. ఇక ఆపేస్తాను కమల. స్కూల్కి వెళ్తే టైం అయిపోతుంది. మరోసారి విశేషాలతో రాస్తాను. ఈసారి ఉత్తరంలో ఆశాజనకమైన వార్తలేవైనా రాయగలనేమో చూస్తాను. అంతవరకు మన్నించు మరి, నీ భాస్కర్. నవ్వుకుంది కమల. అంతే, చూస్తూ ఉండటమే. కళ్ళు విప్పుకొని ఆశల్ని నింపుకొని ఎదురుగా రాబోతున్న భవిష్యత్తు ఏం తెస్తుందో తమకని చేతిలో సిద్ధంగా ఉన్న పాయసం తాగడానికి వీల్లేని పరిస్థితి. ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి ఆన్సర్ వేసే చివరి నిమిషంలో మరో ప్రాబ్లం ఎదురైంది. తన బాట మలుపు తిరిగింది. అందుకే సుఖంగా ప్రయాణించొచ్చు అనుకుంటే దారికడ్డంగా ఉన్న మరో దారి శుభ్రం చేస్తే గాని తన బండి నడవదు. అందుకోసం ఆగక తప్పలేదు. ఎంతో కొంత తమ ఇద్దరూ సంపాదిస్తున్నారుగా. తామిద్దరూ ఒకటైన తర్వాత ఆ కార్యం నెరవేరిస్తే ఏమైంది? అబ్బే, కమల కేసేదో అడిగింది వాళ్ళ చెల్లెలు. ఏమిటక్క ఆలోచిస్తున్నావు? విమల వచ్చింది. ఏం లేదంటే నమ్మను. చెప్పాలి. భాస్కరం దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందనుకుంటాను. అవును. ఏమిటి విశేషాలు? ఏమున్నాయి, మామూలే నవ్వింది కమల. అసలు నన్ను అడిగితే మీరెందుకు వెయిట్ చేయడం నాకు అర్థం కాదు, చిరాగ్గా అంది. నేను ఇంటికి పెద్ద పిల్లాడినైతే నేను అంతే చేసేదాన్నేమో. కానీ నేను మాత్రం ఆ పిల్లల అన్నగారిని అన్నీ వదులుకొని ఉండమని చెప్పను. అవకాశం ఎవరికి తలుపు తడితే వాళ్ళు ఆహ్వానించాలి. వెయిట్ చేయమంటే అది అలానే వెళ్ళిపోవచ్చు. నువ్వు చెప్పేది ఎవరి విషయంలో? ఇద్దరి విషయమును. అతనికేం మగమహారాజు అంటాడు చూడు. అలాగే డబ్బుతో సహా పిల్లనివ్వడానికి ఎంతమందో సిద్ధంగా ఉన్నారు. కానీ నా కోసం అతను వాటిని వదులుకుంటున్నాడు. వాళ్ళమ్మగారు తనలాగే కట్నం తీసుకొని పెళ్లి కొడుకుని వెతకమంటున్నారట. లేకపోతే డబ్బు తీసుకుని ఆ డబ్బుతో చెల్లెలికి పెళ్లి చేయమంటున్నారట. కరెక్ట్. అక్క, ఓ మాట చెప్పనా? చెప్పు. మా టైప్ ఇన్స్టిట్యూట్కి ఒక అతను వస్తూ ఉంటాడు. సరదాకి నేర్చుకుంటున్నాడట్లే. అతనికి నన్ను చూసి అభిమానం ఏర్పడినట్టుంది. చాలా ఆప్యాయంగా పలకరిస్తుంటాడు. మంచివాడిలాగే ఉన్నాడు. వయసు 30 సంవత్సరాలు ఉండొచ్చు. వివాహం కాలేదని తెలిసింది. వెనక అట్టే బాధ్యతలు లేవట. కేవలం అతని గురించి పట్టించుకునే తల్లి, తండ్రి, దగ్గర బంధువులు లేక పెళ్లి వాయిదాలు వేస్తూ వచ్చాట. నా పక్క సీట్లో ఉండే విజయ్ చెప్పిందిలే ఈ వివరాలన్నీను. అక్క, నాకెందుకో నువ్వు అతన్ని చూసి అమ్మ వాళ్ళు కనుక్కుంటే నసుగుతూ అర్థవంతంగా కమలకేసి చూస్తూ ఆగిపోయింది.
పకపక నవ్వింది కమల. అంత పెద్దదానివైపోయావేమిటే విమల? అక్కకే సంబంధాలు చూస్తే ఇంకేం? ఏమిటక్క నవ్వు? కోపం వచ్చిందా? నువ్వు అపార్థం చేసుకుంటావనుకోలేదు. అయినా ఇందులో తప్పేముంది చెప్పు? తప్పు లేదు విమల. కానీ భాస్కర్ మీద నీకెందుకంత అపనమ్మకం కలిగిందో అర్థం కావటం లేదు. మూతి ముడుచుకుంది విమల. చెల్లాయి కోపం. ఇన్నాళ్ళు నిన్ను దూరంగా ఉంచినవాడు ఆమె కోసమే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. పరిస్థితులు మరీ అంత కొరకరాని కొయ్యగా తయారైతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? నువ్వు చెప్పింది కొంతవరకు నిజమే. భాస్కర్ అలా చెయ్యరన్న నమ్మకం ఉంది. ఒకవేళ చేస్తే ఆడదేవదాస్లా తయారవుతావా? అవను, మరో అవకాశం తలుపు తడుతుందేమో ఎదురు చూస్తాను. ఆ పని ఇప్పుడే ఎందుకు చేయకూడదు? పిచ్చి, ఏం వాగుతావో నీకే తెలియదే. భాస్కర్ని అంత సులభంగా మర్చిపోగలను అనుకున్నావుటే. పరిస్థితుల వల్ల అతను నాకు దూరమైనా అతని మీద నాకున్న గౌరవం, అభిమానం మాత్రం పోవు. పరిస్థితులకి ఎదురు నిలిచి పోరాడినప్పుడే గౌరవం, అభిమానం పొందగలుగుతారు. అలాంటి వారే అందుకే అర్హులు. పోరాడి ఎదురు నిలిచి ఇవన్నీ వినేందుకు అందంగా ఉండే మాటలే. అయినా పోరాడటమే కానీ గెలుపు మన చేతుల్లో లేదుగా. ఇప్పుడేమైంది? తను నిన్ను వివాహం చేసుకుని ఆ తర్వాతే వాళ్ళ చెల్లెలు పెళ్లి చేయొచ్చుగా. అందుకు అతనికున్న అభ్యంతరాలు అతనికున్నాయి. వాటికి మనం ఆక్షేపణ చెప్పలేం కదా. ఏమిటో ప్రతిదీ సమస్య. అయినా అక్క, ఈ రోజుల్లో మధ్యతరగతి ఆడపిల్లలకి పెళ్ళి అనేది ఇంత గడ్డు సమస్య అయిపోయిందేమిటే? నవ్వింది కమల. అదే అందరూ ఏడ్చేది. కుర్రవాళ్ళు తల్లిదండ్రుల వెనకాల దాక్కుంటే తల్లిదండ్రులు డబ్బు వెనకాల దాక్కుంటున్నారు. ఆ గొడవేమీ లేని భాస్కరం గారి లాంటి వాళ్ళు పరిస్థితుల వెనకాల దాక్కుంటున్నారు. తలుపు మీద శబ్దమైంది. ఎవరు? వెళ్ళి తలుపు తీశాడు భాస్కర్. హో కమల! ఆశ్చర్యంగా చూసి ఆనందంగా రా అంటూ ఆహ్వానించాడు. కూర్చో అంటూ ఆమె భుజాల మీద చేతులు వేసి మంచం మీద కూర్చోబెట్టాడు. మృదువుగా నవ్వింది అతని చేతులు తప్పించుకుంటూ. ఏమిటింత దయ పుట్టింది? ఉత్తరం రాయలేదేం వస్తున్నట్టు? హఠాత్తుగా వస్తే అందులో ఉండే ఆనందం వేరు. నిజమే అబ్బా, ఎన్నాళ్ళైంది చూసి. ఉత్తరాలు అంతేగాని దర్శన భాగ్యమే లేదు కదా. అబ్బా, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది సుమా. దేవిగారికి నా మీద దయ కలిగిందన్నమాట ఇన్నాళ్లకి. పాపం నేలా వచ్చేస్తానని అనుకున్నారు. మీరు రావాల్సిన మాట. రాశానుగా, ఎందుకు రాలేదో. ఎలా ఉంది మీ నాన్నగారికి? చెప్పింది కమల. కాసేపు అవి ఇవి మాట్లాడుకున్నారు. స్కూల్కి సెలవు పెట్టాడు భాస్కరం. ఎన్నో మాటలు ఎంత చెప్పుకున్నా తరగటం లేదు. మధ్యలో ఓసారి ఇంటావిడ తలుపు తట్టింది. ఎవరు అనుకుంటూ తీసి చూశాడు. ఏం కావాలండి అన్నాడు. ఆవిడ కళ్ళు చక్రాల తిప్పుతూ, అబ్బే ఎవరో మాటలు చూసిపోదామని అంటూ కుతూహలంగా కమల కేసు చూసింది. కమల లేండి, తను నా స్నేహితురాలు అన్నాడు. స్వరాన్ని చాలా దూరం తీసుకెళ్ళి ఆపింది. ఆవిడ చూపుల్లో సందేహం గమనించి నవ్వుకున్నాడు భాస్కరం. కమల అంతా గమనించింది. ఆమె ముఖంలో ఏ భావమూ లేదు. ఇంటావిడ చూసావా? కుతూహలం అన్నాడు నవ్వుతూ. సహజమే. ఏం కమల, నా మీద కోపం బాగా పెరిగినట్లుంది. ఎందుకలా అనుకుంటున్నారు? ఎందుకో అలా అనిపిస్తోంది. నాకు చిరాగ్గానే ఉంది. ఇన్నాళ్ళు జరుగుతున్నందుకు. ఇల్లు అమ్మేశాం మొన్ననే. ఆహా, అవును, 20,000కే తక్కువగా వచ్చింది. అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. ఓ వారం రోజుల్లో మరో చిన్న ఇల్లు చూడాలి. చివరికి ఇదే జరగాలనుంది. నాన్నగారు పోయిన ఆ ఇంట్లోనే తను పోవాలని అమ్మ ఆశ. కానీ ఏం చేస్తాం, తప్పలేదు. అక్కడ వాళ్ళు ఇక్కడ నేను ఉండే కంటే ఓ చోట ఉంటే కొంత ఖర్చు కలిసొస్తుంది. అది నిజమే. అవును గాని కమల, మీ అమ్మ నాన్నగారు నువ్వు ఇలా రావడం గురించి ఏమంటారు? నాన్న పట్టించుకునే స్థితిలో లేడు. అమ్మకి తెలుసు. అయిష్టంగా ఒప్పుకుందనుకోండి. మనసులో ఉన్న తమని మరీ చూడాలనిపించి ఇలా పరిగెట్టుకుని వచ్చేశాను. మీరేమనుకున్నా సరే. ముచ్చటగా ముక్కు విరిచింది. తపస్సేమిటి? అదే తమ సోదరికి వరుణు గురించి తపస్సు. ఆహా, అదా. చేతిలో డబ్బు పట్టుకున్నాగా, ఇప్పుడు ఇక రాక మానడు. ఏమిటో కమల, ఇన్నాళ్ళు ఆ ఊహ వచ్చినా చేయడానికి మనసొప్పలేదు. ఈ పని ఇప్పుడు చేయక తప్పలేదు. బాధపడి ఏం చేయగలం? అంతా మీలాంటి ఆదర్శ పురుషులే ఉంటారా? ఏమిటి ఆదర్శం? పెళ్లి చేసుకుంటాను ఉండు అని సంవత్సరాల తరబడి ఈ అమ్మాయి గారిని విరహంలో ముంచడమా? మీకు లేదేంటి విరహ బాధ? ఏముందో ఏం లేదో అనేది చెప్పడం అనవసరం. చెల్లికి పెళ్ళి, అమ్మకి మంచి వైద్యం, మిగతా పిల్లలకి మంచి చదువు చెప్పించేందుకే
ఇప్పటినుంచే కాస్త వెనకేయడం. ఇదిగో ఇలాంటి సామాన్య సంసార విషయాలే పరమధ్యేయాలుగా ఉన్నాయి ఇప్పుడు. ఈ దిగుల నుంచి నన్ను కాస్త సేద తీర్చేవి నిన్ను గురించిన ఆలోచనలే. నిజం చెప్తున్నాను, ఎప్పుడెప్పుడు నిన్ను నా దాన్ని చేసుకుందామా అని ఆతృత కన్నా నా కర్తవ్యం నేను నెరవేర్చి ఎప్పుడు నీ చల్లని సాన్నిధ్యంలో సుఖంగా కాసేపు కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకుందామా అనే ఆరాటమే ఎక్కువగా ఉంది. పైత్య లక్షణాలు ప్రకోపిస్తున్నాయి సార్. అదేంటి? అదే కవిత్వం లక్షణాలు. మరి కొన్నాళ్ళు గడిస్తే పైత్యం ముదిరి పిచ్చి కావచ్చు. మీరు బాగా చిక్కారు సుమా. నువ్వు మాత్రం కొంచెం లావెక్కావు. దిష్టి కొడుతున్నారు. నా దిష్టేనా నీకు తగిలేది? అసలు మీ దృష్టి ఎప్పుడు తగిలిందో అప్పుడే నేను కాకుండా పోయాను. అలాగా? నువ్వు కాకుండా పోయి ఏమైపోయావో? కొత్త అవతారమేదో ఎత్తినట్టయ్యాను. అందులో అంతా భాస్కరమయమే. కమల దగ్గరగా వచ్చి 2 బుగ్గల మీద 2 చేతులు వేసి నొక్కాడు. అతని స్పర్శతో ఆమెకి ఒళ్ళంతా ఏదో మెరుపు తాకినట్లయింది. కమల ఇంకా దగ్గరగా వచ్చి 2 చేతుల్లో ఆమె ముఖాన్ని ముడుచుకొని కళ్ళలోకి చూశాడు. కలవరపడింది. దగ్గరగా అతని శరీరం విద్యుత్ ప్రవహించింది అతని చేతుల్లోంచి. తల నుంచి పాదాల వరకు ఊరకలెత్తింది. వెంటనే మెల్లగా పారవస్యంగా కళ్ళు మూతలు పడబోతున్నాయి. చటుక్కున వంగి పెదవులు అందుకున్నాడు. తొలగించుకో చూసింది కానీ సాధ్యం కాలేదు. ఆమెకు తెలియకుండానే కళ్ళు మూసుకున్నాయి పూర్తిగా. నిలువున అమృత జరి గుండెలు అమిత వేగంగా కొట్టుకుంటున్నాయి. దూరంగా జరగాలి అనుకుంటూనే కదలలేనంత మత్తుగా ఉండిపోయింది. అతని చేతులు ముఖాన్ని వదిలి ఆమె వీపు మీద బిగుసుకున్నాయి. ఊపిరి సలపలేదు. ఏదో పరిమళం, మత్తు బరువుగా ఒత్తుగా తన శరీరాన్ని తాకుతూ సుఖకరమైన స్పర్శ. బలవంతంగా కళ్ళు తెరిచింది. భాస్కరం కళ్ళల్లో కనిపిస్తున్న మార్పుకి అదిరిపడింది. హఠాత్తుగా అతన్ని దూరంగా నెట్టేసింది. విస్తుపోయి చూశాడు. మరుక్షణం సిగ్గుగా తలవంచుకున్నాడు. 2 చేతులతోనూ మొహం కప్పుకుంది. సిగ్గు మరేదో తెలియని భావ పరంపర ఆమెని కంపింపజేసింది. అబ్బా ఏమిటది? ఒక్క క్షణం ఏమైపోయాను? ఇద్దరూ ఒకేసారి అనుకున్నారు. ముందుగా భాస్కరమే ఆమె దగ్గరగా వెళ్ళి నిలబడి మృదువుగా అన్నాడు, క్షమించు కమల. నెమ్మదిగా తలవంచుకునే అంది. అంత మాటెందుకు? కాదు, నువ్వు అలా నెట్టేయకపోతే ఏం జరిగేదో. అందులో అర్థం స్ఫురించగానే సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోయింది కమల. కొంతసేపటికి మామూలుగా అవుతూ అన్నది, సరే గోదావరి చూద్దామా? హమ్మయ్యా అని నిట్టూర్చాడు. అదేం సాధారణమైన ముఖ కవళికలు. ఏం లేదు, నన్నెక్కడ తిట్టుకుంటున్నావో అని. లేదులేండి, పదండి మరి వెళ్దాం. నేను ముఖం కడుక్కొని వస్తాను, నువ్వు తయారవు. ఈ వేల్టికి ఉంటావుగా? అబ్బా ఆశ, నేనుండను బాబు. 8 గంటల బస్సులో వెళ్ళిపోవాలి. ఏం రాత్రి ఉండిపోకూడదు? బాబోయ్ కొంటెగా నవ్వింది. ఛీ, ఇంకా బుద్ధి రాలేదంటావా? వెనకనున్న గోడకెళ్ళి కొట్టుకునేలా నెట్టావు. కిలకిలా నవ్వింది. నిజమా? ఎలాగైనా మీ ఆడవాళ్ళని మెచ్చుకొని తీరాలి. నిగ్రహ శక్తి మీకున్నంతగా మాకుండదు. రూమ్కి తాళం వేసి ఇద్దరూ బయటకు నడుస్తుంటే ఇంటావిడ వాళ్ల వాటాలోంచి తొంగి చూడ్డం గమనించారు. ఒకరికేసి ఒకరు చూసి నవ్వుకున్నారు. నడిచి వెళ్దామా? అంది కమల. ఇరుకు సందులు, మురికి కాలువలు. అబ్బా ఏమిటండి బాబు ఇది? అంది కమల ఓ సందు మలుపు తిరగగానే ముక్కుకి రుమాలడ్డం పెట్టుకొని. రాజధాని, నరేంద్రుని రాజధాని. ఆదికవి నన్నయ్య గారిక్కడ భారతానికి శ్రీకారం చుట్టారు. చెప్పకండి, ఏడిపోస్తుంది. అయ్యో అయ్యో పాపం ఆ రిక్షా ఆ గోతిలో పడిందనా? మరేం పర్వాలేదు. ఆ రిక్షా వాళ్ళకి, అందులో ప్రయాణం చేసే వాళ్ళకి ఇవన్నీ చాలా సాధారణ విషయాలు. ఆవిడ, అందులో ఉన్నావిడ పాపం గర్భిణిలా ఉందండి. ఏదైనా దెబ్బగాని తగిలిందేమో. అదిగో మెల్లగా లేచింది రిక్షా. అమ్మ బాబోయ్, ఎముకలు విరుగుతాయి ఆ పక్కనున్న కాలువలో పడితే. ఆవిడ గర్భిణి అంతే, మరేం పర్వాలేదు. ఈ రిక్షా మరో ఫర్లాంగ్ దూరం వెళ్ళేసరికి ఆవిడకి పురుడొస్తుంది. డాక్టర్ ఖర్చు తగ్గుతుంది. ఏం మాటలండి బాబు. నోటికి రుమాలడ్డం పెట్టుకుంది. కమల, అది ముక్కు దగ్గర ఉండడమే మంచిది. మరో 2 సందులు దాటేదాకా, ఆ తర్వాత పర్వాలేదులే. గోదావరి నిండుగా గంభీరంగా ప్రవహిస్తోంది. వంతెన దగ్గరగా ఇసుకలో కూర్చున్నారు. మౌనంగా ఉండిపోయారు. ఎండ ఇంకా తగ్గలేదు. నీటి మీద పడి తళతళలాడుతోంది. చిన్న చిన్న అలలు చిన్నారి పాపలు చేతుల్లో ఉన్నట్లు తమాషాగా ఉన్నాయి. పొంగుతూ ఉరకలేస్తూ వయసులో ఉన్న చిన్నదిలా లేదు గోదావరి. నిదానంగా, గంభీరంగా, శాంతభావం కలిగిన పెద్ద ముత్తైదులా ఉంది. దూరంగా తెరచాపలు అతి నెమ్మదిగా కదిలి వెళ్తూ మనకేదో చెప్పబోతున్నాయా అనిపిస్తోంది. ఒడ్డుకొచ్చిన చిన్న కెరటాలు కుతూహలంగా ముందుకొచ్చి
ఏముందిలే ఈ భూమి మీద అన్న భావంతో తిరుగుముఖం పెడుతున్నట్లున్నాయి. నేను ఇంచుమించు రోజు ఇక్కడో గంటైనా గడిపి వెళ్తాను. నిశ్శబ్దాన్ని భంగపరిచాడు భాస్కర్. ఒకసారి వరదల్లో చూశాను నేను. ఏమనిపించిందో తెలుసా? ఆ కెరటాలలో పడి కొట్టుకుపోవాలన్నంత ఉద్వేగం. ఇప్పుడు చూస్తే మనల్ని ఆపి శాంతంగా చిరునవ్వు నవ్వి వీపు మీద ఆప్యాయంగా నిమిరి చల్లని పలుకులేవో చెప్తున్నట్లుంటుంది. నిజమే కమల. ముఖ్యంగా ఉదయం సాయంత్రం గోదావరి తీరాన్న గడిపితే ఎంత బాగుంటుందనుకుంటున్నావు? ఎంతసేపు కూర్చున్నా తనివి తీరదు. మనసులో ఉన్న ఎన్నో వేల ఆలోచనలలో ఒక్కటి గుర్తురాదు. ఈత కొట్టేవాడు చూసావా? 2 చేతులతోనూ నీటిని అటు ఇటు తోసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆ ప్రదేశాన్ని చూసేసరికి ప్రశాంతమైన భావం ఒకటి మిగతా ఆలోచనల్ని చెదరగొట్టి మెల్లగా మనసులో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా వ్యాపించినట్టుంటుంది. ఒక్కొక్కసారి మన జీవితాలకేదో అర్థం చెప్తున్నట్టు, మనం చెవిటి వాళ్ళమై వినిపించుకున్నట్టు. అలాంటప్పుడు ఆమె జాలిగా నవ్వినట్టు తోస్తుంది. ఆ తెరచాప అలా కదులుతుంటే మనసులో ఏదో సన్నగా విషాదరేఖ పాకి వస్తుంది. కానీ అన్నింటిలోనూ ప్రశాంతత. ఆ అనుభూతిని వర్ణించలేం. ఇంత అందమైన తీరాన్ని ఇలా ఉంచుతారేమిటో కర్మ. ఎవడికి పట్టింది? అదే మరి మన దౌర్భాగ్యం. చాలాసేపు నీటి అలల మీద దృష్టిని నిలిపారు. మధురమైన ఆ గలగలలకి చెవులప్పగించారు. ఆ శాంత మూర్తి మీద చూపులు నిలిపి కళ్ళు చల్లబరుచుకున్నారు. మనసంతా తమకే తెలియని ప్రశాంతతతో నిండింది. మధ్య మధ్యలో ఏవో చిన్న చిన్న మాటలు తప్ప ఇంచుమించు నిశ్శబ్దంగా ఉంది. చీకటి పడబోతోంది. సూర్యకిరణాలు నీటి మీద బంగారు కరిగించి పోస్తున్నాయి. మరికొంతసేపటికి సంధ్యాదేవి పెద్ద ముత్తైదువని గోదావరిని కుంకుమ పూజతో గౌరవిస్తోంది. లేచి నిల్చున్నారు కమలా, భాస్కర్. అప్రయత్నంగానే చేతిలో చేయి వేసుకున్నారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకునేసరికి ఇంతకు ముందు కంటే దగ్గరయ్యామన్నట్లున్నాయి కళ్ళు. భాస్కర్ కొత్తగా, చాలా ఆత్మీయంగా, మునుపటి కంటే మరింత అందంగా కనిపించాడు. భాస్కర్లోనూ అదే భావం. కమలా అన్నాడు ఆమె చెయ్యి నొక్కుతూ గాఢంగా. మమత కంఠంలో సుళ్ళు తిరిగింది. సన్నని కలకలలతో ఆ పిలుపు తమాషాగా చాలా మధురంగా వినిపించింది కమలకి. చిన్నగా తన పెదవులు విప్పి నవ్వింది. రోడ్డు మీదకొచ్చారు. పక్కపక్కన నడుస్తుంటే ఇందాక లేని భావమేదో ఇప్పుడు కొత్తగా కలిగింది. సిగ్గుగా తల వంచుకొని నడవసాగింది కమల. మౌనంగా అడుగులు వేస్తున్నాడు భాస్కర్. ఇల్లు చేరేసరికి గుమ్మంలో బుగ్గ మీద అరచేయి పెట్టుకుని విసుగ్గా చూస్తూ కూర్చుని ఉంది ఓ అమ్మాయి. మసక చీకట్లో తెలియలేదు భాస్కర్కి. ఎవరది అంటూ దగ్గరికి వచ్చేసరికి, ఓ నువ్వా? ఏమిటి ఇలా వచ్చావేంటి? ఒక్కతివే వచ్చావా? అమ్మ వాళ్ళు వారంలో బయలుదేరదామనుకున్నారుగా. నువ్వు వస్తామని ఉత్తరమైన రాయలేదేం? ఎంతసేపు అయింది వచ్చి? అంటూ ప్రశ్నలు అడుగుతూ తాళం తీస్తున్నాడు భాస్కర్. కమల ఆశ్చర్యంగా చూసింది. ఓహో, చెల్లాయి కాబోలు అనుకుంది. రూమ్ తలుపు తెరిచి దీపం వేశాక కమలకి ఆ అమ్మాయి చూపుల్లో కోపం సంగతి తెలియలేదు. తన కేసు కోపంగా చూస్తూ పెదవి విరిచి నిరసనగా అంది. ఆ తర్వాత విసురుగా లోపలికొచ్చి చేతిలో చిన్న సంచిని గిరాటు కొట్టింది పక్కనున్న కుర్చీలోకి. కమల, మా చెల్లె ఇదే. పేరు అనసూయ. అమ్మాజీ అని పిలుస్తాం ఇంట్లో. పరిచయం చేశాడు. ఈవిడ కమల అని. ఆగి కమల కేసు చూశాడు. కొంటెగా తల వంచుకుంది కమల. నా స్నేహితురాలు. పూర్తి చేశాడు. నమస్కారం గట్టిగా అంది అనసూయ. చూపులు చురకత్తుల్లా ఉన్నాయి. మొహంలో అసహనం, కోపం చూపిస్తూ తప్పదన్నట్టు చెప్పింది. గతుక్కుమంది కమల. బాబోయ్, శిశీంద్రలా ఉందే, ఆ రుసరుసులేమిటి అనుకుంది. అనసూయ బొద్దుగా, కాస్త పొట్టిగా ఉంది. పచ్చని రంగు, గుండ్రని మొహంలో కళ్ళు చిన్నవిగా ఉండి తమాషాగా కదులుతున్నాయి. చిన్న నల్లబొట్టు పెట్టుకుంది. ఆకుపచ్చ రంగు మీద తెల్లని పూలున్న చీర, తెల్ల జాకెట్. భాస్కర్ పోలికలు కొద్దిగా ఉన్నాయి అనుకుంది. ఏమిటి, ఏమైంది, సంగతి చెప్పవేం అన్నాడు భాస్కర్. కమలని తినేసేటట్లు చెల్లెలు చూడ్డం గమనించాడు. కొద్దిగా చిరాకనిపించింది. ఆ శంకరయ్య గారు మనకింకా 2000 ఇవ్వాలిగా. ఇంటి డబ్బు. అవును, ఆయన రేపు కాశీయాత్రకి పోతాట సాయంత్రం. అలా అలా అందరి కొడుకుల దగ్గరికి పోయొస్తాట. సడన్గా పెట్టుకున్నాడు ప్రయాణం. రేపు సాయంత్రంలోగా ఆ డబ్బు కూడా తీసుకొని సంతకాలు అవి పూర్తి చేసుకుంటే పని అయిపోతుంది. మీ అన్నయ్యని అర్జెంటుగా రమ్మను అని చెప్పి వెళ్ళాడు మధ్యాహ్నం. తమ్ముడు సరిగ్గా చెప్తాడో లేదోనని అమ్మ నన్ను పంపింది. నిన్ను ఈవేళ లాస్ట్ బస్కి తీసుకురమ్మంది. అది సంగతి అన్నట్లు చూసి మళ్ళీ కమలిని నకసిక పర్యంతం పరీక్ష చేయడంలో మునిగిపోయింది. ఆమె చూపులు కమలకి, భాస్కర్కి కూడా ఇబ్బందిగానే ఉన్నాయి. ఏమనుకుంటుందో, ఈవేళ రావాలా? కర్మ. నీకు చెప్పాను కదా అమ్మాజీ,
ఆ ఊర్లో నేను పనిచేసిన స్కూల్లోనే హిందీ టీచర్గా చేసేది కమల అని గుర్తు చేస్తున్నట్లుగా అన్నాడు. చెల్లెల దృష్టి కాస్త మళ్ళుతుందేమో అన్నట్లు. అవునవును చెప్పావు. ఇప్పుడు మీరు ఈ ఊరు వచ్చేసారా? అబ్బే లేదమ్మా అని మాత్రం ఊరుకుంది కమల. మరి ప్రశ్నార్థకంగా చూసి భుజాలు ఎగరేసింది. ఓహో, పాత స్నేహంతో మా అన్నయ్యను చూడ్డానికి వచ్చారా? అడగటంలో వ్యంగ్యం. భాస్కర్ గంభీరంగా అయిపోయాడు. అమ్మాజీ, నేను నీతో అన్నీ చెప్తాను కానీ మనకు టైం అవుతుంది. కమల కూడా లాస్ట్ బస్కి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళి హోటల్ నుంచి క్యారియర్ తెస్తాను. తొందరగా భోజనాలు కానిచ్చి బయలుదేరదామంటూ క్యారియర్ తీసుకుని ఇప్పుడే వస్తాను కమల అని చెప్పి గబగబా బయటికి వెళ్ళాడు. మీరు ఎన్నాళ్ళైంది వచ్చి? సాగదీసింది అనసూయ. ఇవాళ్లే ఆమెను పరిశీలనగా చూస్తూ రాబోయే ప్రశ్నలు ఊహిస్తూ జవాబు చెప్పింది కమల. మీ గురించి అప్పుడప్పుడు అన్నయ్య చెప్పడం విన్నాం, కానీ ఇంత స్నేహం ఉందని తెలియదు. గడుస్తనం, వయస్సుకు మించిన నవ్వింది కమల. ఆ తర్వాత నిదానంగా అడిగింది, మీ అమ్మగారు ఒంట్లో బాగుందా? మీరు అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటారా అన్నయ్య రూమ్కి? చురుక్కున తగిలింది. పైకి తెలియనివ్వకుండా నవ్వి అంది, లేదు, ఇదే మొదటిసారి రావడం. ఓహో అని క్షణం ఆగింది. ఆమెలో ఎన్నో అడిగేయాలనే ఆరాటం సందేహంతో సతమతమవుతోంది. హఠాత్తుగా అన్నయ్య రూమ్లో ప్రత్యక్షమైందే. ఎంతవరకు ఉందో వీళ్ళ స్నేహం. తనకు తెలియకుండానే ఈర్ష్యతో ముఖం ముడుచుకుపోయింది. మీ ఇంట్లో వాళ్ళు ఏమీ అనరా ఇలా పరాయి మగాళ్లతో ఇంత చనువుగా ఉంటే? కంఠస్వరం మృదువుగా ఉంది. పదునైన ఆయుధాన్ని పూలతో చుట్టి విసిరినట్లు విసిరింది మాట. ఇక భరించడం కష్టమైంది కమలకి. అవమానంతో ముఖం ఓ క్షణం దించుకుంది. వెంటనే తలపైకెత్తి అంది, మీ అన్నయ్య మీకేం చెప్పుండకపోవచ్చు, కానీ ఆయన నాకు పరాయివాడుగా అనుకుంటే నేను ఇలా రాకపోదును. కొంచెం ఆగి మళ్ళీ అంది, నువ్వు మీ అన్నయ్య నోటనే వింటే మంచిది అని నవ్వింది చిన్నగా. అనసూయ కళ్ళు పెద్దవయ్యాయి ఆశ్చర్యంతో. ఓహో, ఏదో అర్థమైనట్టు తల పంకించింది. ఇందుకేనన్నమాట అన్నయ్య కట్నం తీసుకుని ఎవరిని చేసుకోను అని పట్టుబట్టి కూర్చుంది. ఇన్నాళ్ళు చెప్పాడు కాదేం? ఇబ్బందిగా కదిలింది కమల. సరే అయితే పెళ్ళెప్పుడో? అబ్బా ఎంత కోపం, ఎందుకిలా మండిపోతోంది అనుకుంది కమల. చటుక్కున సరదాగా అన్నట్లు నవ్వుతూ అనేసింది, నీ పెళ్లి తర్వాతే మా పెళ్ళి. ఈ మాట వినగానే అనసూయ ముఖం మారిపోయింది. తప్పు చేసిన దానిలా తల వంచుకుంది. అంతా తెలిసింది. తన పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ అమ్మాయి బాగానే ఉంది, చాలా నెమ్మది శాంతం కలదానిలా ఉంది. తలెత్తి చూసింది. కమల స్నేహపూర్వకంగా తన కేసు చూస్తోంది. అన్నయ్య చాలా దొంగ సుమా, ఎందుకిన్నాళ్ళు చెప్పలేదు? ఎందుకు చెప్పడం? చెప్పి ఏం లాభం? అదేంటి లాభం నష్టం అంటారు? మాతో చెప్తే మేమేమైనా బాధపడిపోతామా? తననేమైనా కట్టిపడేస్తామా? కట్టిపడేయక్కర్లేదు. తనే కట్టిపడేసుకున్నారు మీ అన్నయ్య మామూలుగా అంది కమల. కానీ అనసూయ అనుమానంగా చూస్తూ అంది, నీకు కష్టంగా ఉందనుకుంటాను ఈ విషయంలో. దెబ్బతిన్నట్టు చూసింది కమల. నువ్వెందుకో నా మీద కోపంగా ఉన్నావు నన్ను చూసిన దగ్గర నుంచిను. కానీ నే చెప్పేది కాస్త విను. మాది మీలాంటి కుటుంబమే. అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెద్ద పిల్లలు బాధ్యత తీసుకోవాల్సిందే. వాటిని కాదని తన సుఖం తాను చూసుకోమని మీ అన్నయ్యకేనాడు నేను చెప్పలేను కూడాను. కొంతకాలం నేను ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇంతవరకు చాలా కాలమే ఎదురు చూశాను. అందువల్ల ఇప్పుడు నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. మీ పరిస్థితులు నాకు తెలుసు. కొంతవరకు సర్దుకోగలిగి అప్పుడు మీ అన్నయ్యకి తృప్తి, అదే నేను కోరేది. అంతేకాదు ఇంకా కూడా చెప్పాలి. మా నాన్నగారు రిటైర్ అయ్యారు. ఏదో నేను కాస్త సంపాదిస్తున్నాను. ఆయనకు వచ్చే పెన్షన్ అది కలిపి సాగుతోంది. మా విమల కూడా ఏదో ఉద్యోగం చూసుకుంటే మా పరిస్థితులు బాగానే ఉంటాయని చెప్పొచ్చు. మా తమ్ముడు ఈ సంవత్సరమే ఇంటర్ పాస్ అయ్యాడు. చాలా తెలివైనవాడు. ఎంబీబీఎస్ చదువుతానని పట్టుపడుతున్నాడు. ఎలాగోలా కష్టపడైనా వాడిని చదివించాలి, అదే మా కోరిక. వాడు పైకొస్తే మిగతా ఇద్దరు పిల్లలు, అమ్మ నాన్న అంతే. వాడి మీద అంత బరువు ఉండదు. ఇది మా కుటుంబ కథ. ఎందుకు చెప్తున్నానంటే నాకేదో కష్టంగా ఉందా అని అడిగావు చూడు. లేదమ్మా, అందరం ఒకే రకంగా ఉన్నాం. అందువల్ల బాధ్యతలు పంచుకోవడంలో బాధ ఉండదు. మనం అనుకున్నది నెరవేరడానికి ఆలస్యము తప్పదు. ఏమిటో ఏదో ఉపన్యాసం ఇస్తున్నట్లున్నావు భాస్కర్ లోపలికి అడుగు పెడుతూ అన్నాడు. ఏం లేదు, మధ్యతరగతి వాళ్ల బాధ్యతలు, కర్తవ్యాలు, ఆశలు, ఆచరణలు మొదలైన విషయాల మీద. మా చెల్లికి పాఠం చెప్తున్నావన్నమాట. ఓ కంట చెల్లెల ముఖంలో ప్రసన్నతను గమనిస్తూ అన్నాడు. హమ్మయ్య అన్నట్టు తేలిగ్గా గాలి పీల్చాడు. అది చూసిన కమల నవ్వుకుంది. చిన్నప్పుడేం మా అన్నయ్య అంటూ గలగలా మాట్లాడేస్తూ నవ్వుతూ భోంచేస్తున్న అనసూయని చూసి భోళా మనిషి అనుకుంది కమల. నిన్ను బస్సెక్కించి మేమలా మా ఊరు చెక్కేస్తాం. అయితే కానీ మా ఊరు రారన్నమాట.
భాస్కర్కి బదులుగా అనసూయ చట్టుకుని కమల చేపట్టుకొని, రావదిన, నిజంగానే మా ఊర్రా, అమ్మ కూడా నిన్ను చూస్తుంది అంది. వదిన పిలుపు విని కమల సిగ్గుపడింది. భాస్కర్ ఓరగా చూశాడు. ఏమన్నయ్యా, తీసుకెళ్దామా? అనసూయ భుజం మీద చేయి వేసి స్నేహపూర్వకంగా అంది కమల. ఇప్పుడొద్దు, మరోసారి ఎప్పుడైనా. ఇంకెప్పుడేంటి, మేమే ఇక్కడికి వచ్చేస్తుంటే నీ పెళ్ళికి వస్తానుగా, అప్పుడు చూపిద్దు కానీ మీ అమ్మగారికి. పో, సిగ్గుపడింది అనసూయ. కమల బస్ ఎక్కగానే, వస్తాం కమల, మాకు టైం అవుతోంది, ఉత్తరం రాయి అన్నాడు భాస్కర్. కళ్ళెత్తి అతని కళ్ళలోకి చూసింది. మరి కొన్నాళ్ళు ఆగితే అంటున్నాయి ఆ కళ్ళు. ఆగి ఆగి ఆ తర్వాత కొంటెగా ప్రశ్నించింది కమల కనుపాప. ఆ తర్వాతో అంతా తమనే. ఊహలు పూలజల్లుల్లా కురిశాయి. అందాల హరివిల్లుల్లా కళ్ళల్లో మెరిశాయి. ఆ ఆశతోనే బ్రతుకుతున్నాడయ్యా వెంకట్రావు. బస్లో ఎవరి మాటలో బిగ్గరగా వినిపించాయి. అవునులే, మరి భవిష్యత్తు మీద ఆశే లేకపోతే బ్రతికేముంది? మరో కంఠం అవునవును అన్నట్టు గట్టిగా మోగింది బస్ హారన్. వస్తా కమల, చెయ్యూపాడు భాస్కర్. పొద్దున్న 10 దాటింది. పశుపతికి మందిచ్చి భోజనానికి వెళ్ళబోతూ వీధి వరండా వైపు తల తిప్పిన కమల ఎదురుగా విమల, పక్కనే యువకుడు. వారిద్దరి మెళ్ళలోనూ దండలు. కొత్తగా వింతగా మెరుస్తున్న కళ్ళతో చూసింది విమల. వీధిలో వాళ్ళు దిగిన రిక్షా కాబోలు గంట గణగణలాడిస్తూ వెళ్ళింది. అమ్మా, అప్రయత్నంగా పిలిచింది కమల. పశుపతికి ఏమైనా అయిందా అనుకుంటూ గాబరాగా వచ్చింది కామాక్షమ్మ వంటింట్లోంచి. మంచం మీదున్న పశుపతి కూడా తలెత్తి చూశాడు. మౌనంగా అతని చేతిని పట్టుకొని వచ్చి తల్లికి తండ్రికి నమస్కరించింది విమల వంగి. ఏమిటే ఇది? నోట మాట పైకి రావడం లేదు కామాక్షమ్మకి. పశుపతి లేచి కూర్చున్నాడు. సంతోషం ఒక వంక, బాధ మరో వంక. లేచి నిలబడి కూర్చోమన్నట్లుగా చేయి చూపించాడు ఆ యువకుడికి. తేలిగ్గా నిట్టూర్చింది విమల. తండ్రి ఒప్పుకున్నట్టే దాని అర్థం. లోపలికి రాగానే నిలదీసింది కామాక్షమ్మ. చెప్పా పెట్టకుండా ఇదేం పనే? మేం లేమనుకున్నావా? ఇంతకీ మనుకులమేనా కాదా? మరి బరితెగించిపోతున్నారే మీరు. ఆ పని చెప్పి చేస్తే ఏం? అంత నిర్లక్ష్యమే నీకు. అయినా ఎంత దానివయ్యావే నువ్వు? గబగబా తనేం చెప్తుందో తెలియకుండానే మాట్లాడింది కామాక్షమ్మ. ఆగు అన్నట్లు సైగ చేసి, నీ చెప్పేది వినమ్మా అంది. కమల ఆశ్చర్యంగా చూస్తోంది. ఎంత ఎదిగిపోయింది కమల! ఏం మగాళ్ళు మాత్రం స్నేహితులం ఎందుకు కాకూడదు అని ధిక్కరించి నిలబడి అడిగే ఆనాటి విమలేనా? ఎంతో పెద్దదానిలా కనిపిస్తోంది. కొద్దిగా అసంతృప్తి లాంటి భావం తోచిన మరుక్షణం సంతోషంగా విప్పారింది కమల ముఖం. ఆయన మన కులం కాకపోయినా శాకాహారి. ఇక పెళ్ళి అనగానే మనం లేనిపోని హడావిడి చేస్తాం. అనవసరపు ఖర్చు. అందుకే ఈ పని చేశాను. స్థిరంగా ఇంతే సంగతన్నట్లు 3 ముక్కల్లో చెప్పేసింది. ఏమనాలో తోచక అయోమయంగా నిలబడిపోయింది కామాక్షమ్మ. పోనీ అమ్మా, అది చేసింది తప్పు పని కాదుగా, తర్వాత మాట్లాడుకుందాం. ముందు అతనికి కొంచెం కాఫీ చేద్దాంరా. తల్లి చేపట్టుకుని వంటింట్లోకి దారి తీసింది కమల. అక్క, కాఫీ కప్పు పట్టుకుని వెళ్ళబోతున్నదల్లా ఆగింది. నీకు ఆ వేళ చెప్పాను చూడు, నువ్వు చూస్తే బాగుండునని. అతనికి వయస్సు 33. అయినా సరే పర్వాలేదనుకున్నాను. నువ్వు ఈ అవకాశాన్ని వినియోగించదలుచుకోలేదు. అందుకని నేను అర్థం చేసుకుంటావు కదూ అన్నట్టు చూసింది. పిచ్చి పిల్ల అనేసి వెళ్ళిపోయింది కమల. ఏదో బాధ, కొంతలో కొంత సంతోషం. చివరికి మంచిగానే జరిగిందనే తృప్తి. జరిగింది మంచి అవుతుందా? చివరిదాకా అలాగే నిలబడుతుందా అనే సందేహం. ఎన్నో భావాలు సహజంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ కాఫీ కప్పు అందించింది అతనికి. మీకు ముందుగా చెప్పనందుకు మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ విమల మాట మీద ఇలా చేయవలసి వచ్చింది. నొచ్చుకుంటున్నట్లుగా పశుపతిని కమలని కూడా ఉద్దేశించన్నాడు. పశుపతిలో ఏ భావమూ వ్యక్తం కాలేదు. తల ఆడిస్తూ ఉండిపోయాడు. 3 నెలలు గడిచాయి. అక్క, ఆయనకి బొంబాయిలో ఉద్యోగం వచ్చిందే, సంతోషంగా చెప్పింది విమల. అయితే వెళ్ళిపోతావుటే? బెంగగా అంది కామాక్షమ్మ. నవ్వింది కమల. వెళ్ళక ఉంటుందా అమ్మా? ఏమో తల్లి, నువ్వు సుఖంగా ఉంటే అంతే చాలు. కమలకి ఏ దారి కనిపించటం లేదింకాను. ఏదో ఆశపడ్డా, కానీ ఆ భాస్కరం. ఊరుకొమ్మా, విసుగ్గా అంది కమల. తమ్ముడి చదువు, మిగతా 2 పిల్లల బాధ్యత, రోగిష్ తండ్రి, ఏమీ తెలియని అమాయకురాలు తల్లి. బాధ్యతను పంచుకుంటుందనుకున్న చెల్లెలు తన దారి తను చూసుకుంది. అది మంచిదే. ఏదో ఓ దారి చూసుకోకపోతే ఎలా? తనలాగే అది పడుంటే అమ్మకి మరింత బాధ. తల్లిదండ్రుల బరువు తగ్గించిందో విధంగా. దూరంగా వెళ్తుందన్న బెంగ, తను చేయవలసిందేమిటన్న ఆలోచన, భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆరాటం, ఎన్నో చుట్టుముట్టాయి కమల మనసుని, చిరాకు పరిచాయి. ఇప్పుడేమైందని, ఎందుకు తన మనసులా వికలమవుతోంది? విసుక్కుంది తన మీద తనే.
కమల, నాన్నకి కాఫీ ఇచ్చిరావే. వస్తున్నా. ఏది ఇంకా లేవలేనట్టుందే, లేచారంటావా? ఏమో, ఇందాకటి నుంచి వంటింటిపై వైపే పడుకున్నారు. చూసిరా, మొహమ్మది కడుక్కున్నారో లేదో. నాన్న దగ్గరగా వెళ్ళింది. చాలా నిశ్చలంగా పడుకుని ఉన్నాడు. నాన్న ఇంకా లేవలేదేంటి? మళ్ళీ వంగి నుదుటి మీద చేయి వేసింది. నాన్న, నాన్న లేనన్నా. ఏమిటి కదలవేం? అదేంటి? నోటమాట వణికింది. మళ్ళీ కదిపింది. చాన్నాళ్లు తమని భయపెట్టి హడలుగొట్టి తన ఇష్టప్రకారమే నడిపించిన తండ్రి ఇప్పుడు కమల చేతిలో ఎటు తిప్పితే అటు తిరిగాడు బుద్ధిమంతుడిలా. నాన్న అంటూ వెర్రిగా కమల పెట్టిన కేకకి అదిరిపడింది కామాక్షమ్మ. తెలియని భీతితో వయసు మరిచి పరుగు తీసింది. వరండాలో చదువుకుంటున్న ముగ్గురు పిల్లలు అక్కకేం వచ్చిందో అనుకుంటూ పరుగున వచ్చారు. కింద తూలిపడుతున్న తల్లిని రెండు చేతులతోనూ చుట్టేసి బావురు మంది కమల. అక్క, నాన్న, నాన్న, అమ్మా ఇలా చూడవే, చూడు. మూర్చపోయిన కామాక్షమ్మకి కింద కూలబడిపోయిన కమలని చుట్టేసి ఏడుస్తున్నారు పిల్లలు. పెద్ద పిల్లవాడు మాత్రం కాసేపటికి లేచి పక్కింటి వాళ్ళని పిలుచుకొచ్చాడు. వనజ తల్లి ఇంకా చుట్టుపక్కల వాళ్ళొచ్చారు. పశుపతి జీవితం ముగిసింది. పాపం జాలిగా చూశారంతా. ఏం మనిషో, ఉన్నన్నాళ్ళు ఏం సుఖపడ్డాడు. అవును, ఏం సుఖపడ్డాడు. భగవంతుడా, ఎందుకు పుట్టిస్తావయ్యా ఇలాంటి మనుషుల్ని? ఎందుకో ఇలాంటి బ్రతుకులు. సంవత్సరాల తరబడి చుట్టూ ఉన్నవారిని ప్రేమించనూ లేక ద్వేషించనూ లేక సతమతమైపోతూ తనలో తనే ప్రత్యేకమైన నరకాన్ని సృష్టించుకొని అందులో మగ్గిపోయి నీటిలోంచి బయటపడ్డ చేపల లోపలే గిలగిలా కొట్టుకొని ఎంత దురదృష్టం. కమల కళ్ళ నుంచి నీళ్లు కారిపోతున్నాయి. శ్మశాన ప్రశాంతత ఏర్పడిందా ఇంట్లో. దాదాపు నెల గడిచేసరికి భాస్కర్కి ఉత్తరం రాయాలనిపించింది. రాసింది. 4 రోజులు గడిచేసరికి భాస్కర్ వచ్చాడు. ఎదురుగా అతన్ని చూసి విస్తుపోయింది. వెంటనే ఉప్పెనలా దుఃఖం పొంగి వచ్చింది. భాస్కర్ అంటూ ముఖం చేతిలో దాచుకుని ఏడవసాగింది. తల మీద చేయి వేసి నిమ్మిరాడు ఓదార్పుగా. మరో లోకంలో ఉన్నట్టున్న కామాక్షమ్మ కళ్ళెత్తి చూసింది కానీ అందులో అంతా శూన్యమే కనిపించింది భాస్కరానికి. పిల్లలు ముగ్గురిని పలకరించాడు భాస్కర్. అతని గురించి విని ఉన్నారేమో. పిల్లలు అతని కొత్త మనిషిలా చూడలేదు. కమల, ధైర్యంగా నువ్వు మీ అమ్మగారికి ఓదార్పు కలిగించాలి కానీ ఇదేమిటిలా? అవును భాస్కర్, ఇంకెవరున్నారు? నాన్న ప్రేమ అమ్మకెప్పుడూ లేకపోయినా లోకంలో ముత్తైదువుగా ఎంతో గౌరవంగా ఉంది. ఇప్పుడు అది బాధకంఠంలో గరగరలాడింది. నువ్వు అంత దిగాలు పడకు. భయంగా ఉంది కమల నిన్ను చూస్తే. ప్లీజ్ మామూలుగా ఉండడానికి ప్రయత్నించు. విమల వెళ్ళిపోయిందనుకుంటాను. సాధారణ విషయాలు మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అవును, వెళ్ళింది. 15 రోజులుండి వెళ్ళిపోయింది. తను పెద్ద గృహిణి అయిపోయింది. నాకే ఆశ్చర్యం వేస్తోంది దాన్ని చూస్తే. ఎంత మార్పో. నవ్వాడు భాస్కర్. సహజం అది. ఏం చేస్తాం? ఈ ఇల్లు స్వంతమే అని చెప్పావు కదూ. చుట్టూ చూస్తూ అన్నాడు. అవును, మిగిలింది ఇదే. నాన్నగారు కట్టిన LIC డబ్బు కొంత. అన్నట్లు ప్లీజ్ మీరు ఆ గొడవ కాస్త చూడగలరా? ఆఫీస్కి వెళ్ళి 2 రోజులు సెలవు ఉందా మీకు? ఇలా అడిగినందుకు ఏమీ అనుకోరు కదా. ఎందుకలా సందేహంగా అడుగుతావు కమల? నన్ను పైవాడిగానే తలుస్తున్నావా? నీకేం సహాయం కావాలో చెప్పు, చేసి వెళ్తాను. ఇంకేముంది, నాన్నగారికి రావాల్సిన ఆ డబ్బు, అది దాని విషయమే. సర్లే, నేను చూసొస్తాను. కమల, నేను వెళ్ళొస్తాను మరి. నువ్వు అలా దిగులుగా ఉంటే నేను భరించలేను కమల. ఈ దిగులుకేం లేండి. కాలమే అన్నీ పోగొడుతుంది. మీ విషయమే అడగలేదు. మీరు ఉత్తరం రాయలేదు ఈ మధ్య. ఏమైంది మీ చెల్లెలు పళ్ళి? మీ అమ్మగారు వాళ్ళు కులాసానా? నీరసంగా నవ్వాడు. అంతా కులాసానే. చెల్లాయికి ఇంకా సంబంధం కుదరలేదు. ఇప్పుడు డబ్బు పట్టుకున్నాలే. చదువు డిగ్రీ వరకేనా, లేకపోతే ఎలా అంటున్నారు? మాకు తగినవి అని మేము అనుకున్నవి కాక మాకంటే తక్కువ స్థితిలో ఉన్నవి అనుకునే వాటికి ప్రయత్నిస్తున్నాను. అమ్మకి రాత్రి పగలు ఇదే ధ్యాస. తగినవని తక్కువ స్థితిలో ఉన్నదని మనం అనుకోవడంలోనే ఉన్నదంటారా? నా ఉద్దేశంలో అంతే. అంటే మరీ తేడా వస్తే సంగతి కాదు. మన పెద్దవాళ్ళు అనుకునే ఎక్కువ తక్కువల గురించి. సరే, వెళ్ళిరానా? ఏదో చెప్దామని చూశాడు. నోరు పెగల్లేదు. దిగులుగా చిరునవ్వుతో చూసింది. సన్నటి నీటి పొర అడ్డుపడింది. ఏమో చెప్దామని ఉంది కానీ చెప్పలేక ఆగిపోయింది. మెల్లగా తేరుకుంటున్నారు. ఎలాంటి బాధ కానీ బరువు కానీ కాలం మోసుకెళ్ళి తేలిక చేస్తుంది. అక్క, కాలేజీ ఫీజు. అక్క, కొత్త పుస్తకాలు. అమ్మాయి పాలవాడొచ్చాడే మధ్యాహ్నం డబ్బుకి. కమలే ఇంటిని నడిపే సారథిప్పుడు. విమల ఉత్తరం రాసింది బాబుని ఎత్తుకోబోతున్నానని. కామాక్షమ్మకి ఆనందం కలిగింది. రమ్మన్ రాయవే కమల, పురుడొచ్చేదాకా ఇక్కడే ఉంటుంది. ముందు ఖర్చు సంగతి గుర్తొచ్చింది కమలకి. అలాగే రాస్తాన్లే. విమల వచ్చింది. అక్క, ఎన్నాళ్ళు ఇలా ఉంటావే?
రామం డాక్టర్ అయ్యే వరకు. ఆ మరేమనుకున్నావు? వాళ్ళనలా వదిలి నేను సుఖపడగలనటే? తనకే ఆ మాట తగిలినట్లు ముఖం చిన్నదైంది విమలకి బాబు పుట్టాడు. సంతోషంతో ముఖం విప్పారిందందరికీ. నాన్న పేరు పెట్టవే కామాక్షమ్మ సంబరంగా అంది. ముఖం చిట్లించుకుంది విమల. నిజమే, ఆ పోలిక ఎవరికో వద్దులే అనుకుంది కమల. అక్క, నువ్వేదైనా పేరు సెలెక్ట్ చెయ్యి, చంటి పిల్లవాడిని మురిపెంగా చూసుకుంటూ అడిగింది విమల. కమల పిల్లవాడిని చూస్తూ ఆశా కిరణ్ అంది. కొన్నాళ్లపాటు చంటివాడు ఆ ఇంట్లో అందర్నీ అలరించాడు. స్తబ్దత, విషాదం కరిగిపోసాగాయి చిన్నబాబు కేరింతలతో. ఇవాళ ఇంటర్వ్యూ ఉంది, త్వరగా అన్నం పెట్టమ్మా అంది కమల. దేనికక్క? అదేనా, ప్రైవేట్ కాలేజీ ఒకటి పెడుతున్నారుగా, అందుకే. హుషారుగా వచ్చింది కమల. పసివాడిని అమాంతం ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. ఏమే విమల, మీ అబ్బాయి పుట్టిన వేళ విశేషమే, నాకు ఉద్యోగం తెప్పించాడు. ఏంటక్కా, సెలెక్ట్ అయ్యావా? మరేంటనుకున్నావు, వీడు నిజంగా ఆశాకిరణమేనే, వెలుగు కిరణం. ఎరా బంగారుకొండ, దొడ్డమ్మకి ఉద్యోగం ఇప్పించావేంట్రా? బరువు తీరినట్లు తేలిగ్గా హాయిగా నవ్వింది కమల. అమ్మయ్య, ఈ ప్రైవేట్లతో వచ్చే డబ్బుతో నిజంగా ఇచ్చిందిగానే ఉంది. ఇప్పుడింకా పర్వాలేదు. డాక్టర్ కాబోతున్నాను అన్న ఆశతో కలలు కంటున్న తమ్ముడిని వాత్సల్యంగా చూసింది. అక్క మనసు తెలిసిన తమ్ముడు ప్రేమగా కృతజ్ఞతగా చూశాడు. ఒరేయ్, అన్నయ్యలాగే బాగా చదువుకోవాలి. అక్క మీకోసమే కష్టపడుతోంది. నువ్వు కూడానురా. మీ ఎంబీబీఎస్ అవగానే ఈ అక్కల్ని మర్చిపోకు. ఏయ్ లక్ష్మి, నిన్నే, నువ్వు బాగా చదువుకో. అక్కే మీకు అన్నీను. దాని మాట ఏమాత్రం మీరకూడదు, తెలిసిందా? బుద్ధిగా ఉంటారుగా. విమల ప్రయాణమవుతూ తమ్ముళ్ళని చెల్లాయిని పిలిచి హితబోధ చేసింది. బాధగా అనిపించింది. తను పెళ్లి చేసుకుని వెళ్ళింది. అక్క వీళ్ల కోసం పాటుపడుతోంది. మరోసారి పెద్ద తమ్ముడిని హెచ్చరించింది. నీ చదివే నీకు ముఖ్యం, అది గుర్తుంచుకో. అక్కే లేకపోతే మనమంతా ఎలా ఉండేవాళ్లమో ఆలోచించు. నువ్వు దాని శ్రమకి తగిన ఫలితం ఇవ్వాలి. నువ్వింతగా చెప్పనక్కర్లేదక్కా, నాకంతా తెలుసు. ఈ చదువు ఎంత తొందరగా ముగిస్తే అంత తొందరగా అక్కా భాస్కర్ ఒకటవుతారు. మా కోసం ఇప్పుడు తను భాస్కరం గారిని దూరం చేసుకుంటుంది, నాకు తెలుసు. అందుకే ఈ చదువే వద్దని చెప్పాలనుంది. తమ్ముడి వేదనాపూరితమైన స్వరం విని విమల అంది. ఆ పని చెయ్యకురా. నువ్వేనా మంచి స్థితిలో ఉంటే మిగతా ఇద్దరినీ చూడగలుగుతావు. అక్క మాట అంటావా? తను పరిస్థితులతో రాజీ పడగలదు, నిగ్రహంతో వేచి ఉండగలదు. నిరాశ నిస్పృహ అనేవి ఎప్పుడూ ఉండవు. అప్పుడప్పుడు కనిపించిన తాత్కాలికం మాత్రమే. అందువల్ల దాని జీవితాన్ని అది తన శక్తి ఉన్నంత వరకు చక్కగా చూసుకుంటుంది. దాని స్వభావమే అది. నువ్వు చేయవలసిందక్క అక్క ఆశ నెరవేర్చడమే. తప్పకుండాను, నిశ్చయంగా చెప్పాడు. కమల భాస్కర్ కంఠం. ఇదేమిటిప్పుడు? ఆశ్చర్యంగా లేచి వెళ్ళి తలుపు తీసింది. మీరా, రండి రండి నవ్వుతూ ఆహ్వానించింది. ఏమిటో నా మీద ఇంత దయ కలిగింది. ఇంతలో కామాక్షమ్మ వచ్చింది. నువ్వా బాబు, రా కూర్చో అంటూ ఆమె ముఖంలో విచారం కమ్ముకుంది. చెల్లెలు పెళ్ళి అంటూ అతను ఇన్నాళ్ళు ఆగాడు. కర్మ, ఇప్పుడు కమల ఏమంటుందో. అయినా అతనెందుకు వచ్చాడో. పెళ్లి చేసుకుంటానంటే ఎలాగైనా కమల నొప్పించి ఈ పెళ్ళి జరిపించేయాలి. తను పిల్లలు ఎలాగో కాలక్షేపం చేస్తారు. ఎంత అదృష్టం, ఎన్ని జన్మలెత్తినా ఇలాంటివాడు దొరుకుతాడా? కామాక్షమ్మ ఆలోచనలు ఇలా సాగుతుండగానే భాస్కర్ చేతిలో ఓ కవర్ తీసిస్తూ అన్నాడు. ఇన్నాళ్లకు మా చెల్లాయి పెళ్లి కుదిరిందండి, ఈ నెలలోనే పెళ్ళి అన్నాడు. అమ్మయ్య, తేలిగ్గా నిట్టూర్చింది కామాక్షమ్మ. ఏమండి, రాయనే లేదు? చాలా సంతోషంగా ఉంది సుమా, ఆనందంగా అంది కమల. కామాక్షమ్మ వెళ్ళిపోయాక అన్నాడు భాస్కర్. అబ్బా, ఇన్నాళ్లకి బరువు తీరింది. ఇక మరి మనకి అడ్డు లేదు కమల. ఇంతకాలం నిన్నొదిలి ఉన్నాను, ఇక ఉండడం నా తరం కాదు. మళ్ళీ నెలలోనే మన పెళ్లి ఏర్పాట్లు చేద్దాం, ఏమంటావు? ఉత్సాహంగా అన్నాడు. పక్కున నవ్వింది కమల. తెల్లబోయాడు. నన్ను ఇన్ని సంవత్సరాలు వేచి ఉండేలా చేశారు. మరి మీరు ఆ పనే చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అదేం, ఎందుకని? ఎందుకో మీకు తెలియదా భాస్కర్? నాన్న పోయారు కదా. విమల పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. బ్యాంక్లో ఉన్న డబ్బుతో ఎన్నాళ్ళు తింటారు? నేను లేకపోతే వీళ్ళ గతి ఏమిటి? మీకు అనుభవమైన విషయమేగా. తెలియనట్లుగా అడుగుతున్నారా? బాధగా చూశాడు. కమల, తెలియనట్లుగా అడుగుతున్నానా? తెలియదనుకోకు. నువ్వు నేను కలిసి ఈ బాధ్యత పంచుకోవచ్చుగా. నా తమ్ముడిలాగే మీ తమ్ముడును. మీకు మాత్రం తీరిపోలేదుగా బాధ్యతలు, ఇంకా ఉన్నాయిగా. అవును, నువ్వు సంపాదిస్తావుగా, అది నీ వాళ్లకే ఉపయోగిస్తావు. ఇందులో పెద్ద సమస్య ఏముంది? అబ్బా, అవన్నీ వినడానికే బాగుంటాయండి. లెక్కగట్టి నా జీతం నేను నా వాళ్లకి నెలలా ఆనవాయితీ తప్పకుండా పంపగలనా? సంసారం అంటూ ఏర్పడ్డాక
ఇలా కరెక్ట్గా లెక్కలు గట్టి మీ డబ్బు నా డబ్బు అంటూ విడదీయటం కష్టం. ఏం బాగుండదు కూడాను. ఆ తరువాత అనవసరంగా కలతలు రాకూడదు. మీ అమ్మగారు మా అమ్మగారు కూడా ఇటువంటి విషయాల్లో మనసు కష్టపెట్టుకునే సందర్భాలు రావచ్చు. ఇంతకీ ఏమంటావు నువ్వు? అదే తమ్ముడికి మార్గం చూపించి మరీ వస్తాను అంటున్నాను తమరి సన్నిధికి. నవ్వడానికి ప్రయత్నించింది. దెబ్బతిన్నవాడిలా ఉండిపోయాడు భాస్కర్. కళ్ళు చెమ్మగిల్లాయి. నువ్వెందుకు నే చెప్పిన దానికి ఒప్పుకోవో అర్థం కావటం లేదు. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. మీ సంపాదన మీ కుటుంబానికే సరాసరిగా ఉంటుంది. నేను సంపాదించింది మట్టుకు వేరుగా నా తమ్ముడికి వాళ్ళకి పంపించడం అంటే ఆలోచించండి. మనిద్దరం ఒకటిగా ఉంటూ ఈ విషయంలో ఇంత ఖచ్చితంగా ఉండటం కుదురుతుందా? నాకెందుకో అది తలుచుకుంటేనే బాగాలేదు. తమ్ముడు చేతికి అందొస్తే ఆ తర్వాత నేను చేయగలిగినంత సహాయం వాళ్ళకు అవసరం అనిపిస్తే చేస్తాను. కానీ ఇప్పుడైతే అలా కుదరదుగా. మౌనంగా తల వంచుకుని ఆలోచిస్తూ ఉండిపోయాడు భాస్కర్. హఠాత్తుగా అడిగాడు, కమల, నా మీద ఇష్టం ఏర్పడిందా? కళ్ళల్లో నీరు తిరిగింది కమలకి. ఎప్పుడూ ఇలాంటి మాటనకండి. బరువుగా అయింది మనసు. భారంగా లేస్తూ వేదన నిండిన కళ్ళతో ఆర్తిగా చూస్తూ అడిగాడు, అయితే ఎన్నాళ్ళు నా వంతు నిరీక్షణ? 4 ఏళ్ళు. కళ్ళ నీళ్లతో నవ్వింది. ఉత్తరాలు రాస్తావుగా, దానికేం భాగ్యం? అక్క, నీ ఆశీర్వాదం, నీ సర్వం త్యాగం చేశావు. ఇంకేదో అనబోతుండగానే వారించింది కమల. సినిమాలో కబుర్లు చెప్పకురా, డాక్టర్ అయ్యావు. త్యాగాలేమిటిలే. నీ సంగతి, తమ్ముడు చెల్లాయిల సంగతి ఇంకెవరు చూస్తారు? మనమే చూసుకోవాలి. ఇందులో ఇంకొకరికి ఉపకారం ఏముంది? భాస్కర్, ఓ కమల, ఏమిటి సడన్గా వచ్చావు? డిగ్రీ తీసుకుని ఇంటికొచ్చాడా మీ తమ్ముడు? కాన్వకేషన్ నిన్ననే కదా అయింది. నేనే వద్దామనుకున్నా మీ ఊరు, రేపో ఎల్లుండో. 2 చేతులు ఆమె భుజాల మీద వేసి ఉల్లాసంగా ఊపాడు. ఏమిటి హుషారు? మనం 30వ ఒడిలో ఉన్నాం సార్. సరే అయితే అయింది. మనసు మంచి యవ్వనంలోనే ఉంది. పోదురు అప్పుడే? ఏమిటి? అదే పోదురు అనే మాట కొన్ని స్పెషల్ సందర్భాలలో మాత్రమే ఉపయోగిస్తారట అని విన్నాను. పాపం, పదండి గోదావరిని చూద్దాం. కమల, ఇప్పుడు చాలా తేలిగ్గా హాయిగా ఉంది కదూ? పక్షుల్లా ఎగిరిపోదామనిపించటం లేదు? అబ్బా, ఎన్నాళ్ళు తపస్సు. అవును గాని కమల, ఇప్పటికైనా దగ్గరయ్యావు. లేకపోతే మీ తమ్ముడికి కొడుకు పుట్టినవాడు కూడా రావేమోనని భయపడ్డాను. ఆహా, పాపం, నేను అనుకున్నాను 5 ఏళ్ల క్రితం. ఏమని? అదే మీ చెల్లాయికి కూతురు పుట్టి పెరిగి పెద్దదై దానికి కూడా పెళ్లి చేసే వరకు నన్ను ఆగమంటారేమోనని. నవ్వేశారిద్దరూ. ఏమిటో కమల, ఆర్థిక సూత్రం ఒకటి మనల్ని గడుపుతోంది. మన మధ్యతరగతి కుటుంబాలలో ఆర్థిక పరిస్థితుల ప్రాబల్యం ఎంత గాఢంగా ఉంటుందో చూసావా? పోనిద్దురు, మీరు నేను ఇలా ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఉండిపోయాం. మనలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? ముఖ్యంగా మీలాంటి వాళ్ళు అరుదు. ఎప్పుడు నేను చేసుకున్న పుణ్యమో ఇప్పుడు ఇలా. ఈ నీళ్లు నవ్వుతున్నాయి మనల్ని మనమే పొగుడుకోవడం చూసి. మనల్ని అభినందిస్తున్నాయి. అలాగా. ఆమె భుజాలు పట్టి తన వైపు తిప్పుకున్నాడు. కళ్ళల్లో కళ్ళు, ఓ దానిలో ఒకటి. ఎన్నో ఎన్నో కోరికలు చూశాయి. ఎన్నో బాసలు, అందాలు, ఆనందాలు. భవిష్యత్తు శాంతంగా, నిదానంగా, కళ్ళుగా ఒకరితోడు ఒకరికి. గోదావరి నిండుదనం ఆ గలగలల్లో శ్రావ్యంగా ఉంది. భవిష్యత్తు వినిపిస్తున్న అస్పష్టమైన జీవన రాగం. అతని గుండెల మీద తలవాల్చిందో నిమిషం అలాగే ఉండిపోయింది. కమల, చెవికి దగ్గరగా, మనసుకి, హృదయానికి, ఆత్మకి మరింత దగ్గరగా మెత్తని పిలుపు. మత్తులాంటి విశ్రాంతి కంఠంలో. ఏం ఆలోచిస్తున్నావు? ఏమనా? తలెత్తి నవ్వింది. అతని కళ్ళలోకి చూస్తూ అంది. ఆమెని ఆలస్యంగా వస్తేనేం, దాని ఆనందం ఏం తిరిగిపోయింది? సమాప్తం. నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.